ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాలైనటువంటి కాలాల్లో అనేక మంది దేవునికి విరోధంగా అనేక పాపములు చేసి ఆ పాపాల యొక్క ప్రతిఫలాన్ని ఎవరెవరు ఎలాగ పొందారో, ఎవరెవరికి వారి వారి పాపాలను బట్టి ఎటువంటి ప్రతిఫలాలు దేవుడు అనుగ్రహించాడో మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనము వారి వారి పాపాలను బట్టి వారు పొందిన ప్రతిఫలాలు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం తెలుసుకున్నప్పుడు మనము ఎంతో భయభక్తులు కలిగి, ఎంతో జాగ్రత్త కలిగి, మన జీవితంలో ఏ రకమైన పాపానికి చోటు ఇవ్వకుండా, మనము ఎటువంటి చెడ్డ ప్రతిఫలాన్ని దేవుడి ద్వారా పొందుకోకుండా, దేవుడి ద్వారా ఎప్పుడూ మంచి ప్రతిఫలాన్నే మనం పొందుకునేలాగా పాపము లేని పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించి మనము మంచి ప్రతిఫలాలు దేవుడి దగ్గర నుంచి ఎప్పటికప్పుడు పొందుకోవాలి. చూద్దాం మనము పాపముల వల్ల వచ్చే ప్రతిఫలములు. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 30-31 వచనాలు చదవండి. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 30-31. ఇశ్రాయేలీల్లో దేవుడు చెప్తున్నాడు, ఎవడైనా ఒకవేళ పొరపాటున పాపము చేస్తే వాడికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. వాడికి పాప పరిహారార్థ బలి అర్పిస్తే ప్రాయశ్చిత్తము దొరుకుతుంది. కానీ దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీల్లో ఎవడైనా సాహసించి బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే వాడికి ఏ విధమైన క్షమాపణ నేను ఇవ్వను అని దేవుడు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఎవడైనా సరే దేవుని జనాంగంగా ఉన్నటువంటి మనిషి, దేవుని బిడ్డగా ఉన్నటువంటి మనిషి, దేవుని భక్తుడిగా ఉన్న మనిషి, దేవుడి సంబంధిగా ఉన్న మనిషి అది పాపము అని తెలిసి కూడా సాహసించి పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడని తెలిసి కూడా అయినా సరే సాహసించి బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా ఒకవేళ దేవుని యందు భయము లేకుండా పాపము చేస్తే వాడు ఖచ్చితంగా జనముల్లో నుండి ఏం చేయబడాలట? కొట్టివేయబడాలి అని రాయబడింది. చదవండి మళ్ళీ ఒకసారి. ఆ పాపము చేయడం అంటే ఏంటంటే యెహోవాను వాడు తృణీకరించడము అనేది అక్కడ జరుగుతుంది. యెహోవాను వాడు తృణీకరించాడు కాబట్టి వాడు జనములలో నుండి ఏమవ్వాలి? కొట్టివేయబడాలి. అటివాడు నిశ్చయముగా జనుల్లో ఉండకుండా కొట్టివేయబడును. అంటే ఏంటండి? ఖచ్చితంగా ఆ వ్యక్తి చనిపోవాలి. ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవుడిని తృణీకరించి సాహసించి బుద్ధిపూర్వకంగా పాపం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ మనిషిని రాళ్లతో కొట్టి చంపేయాలి ప్రజలందరూ కూడా. అది పాపం అని నిర్ధారించబడినప్పుడు ఆ పాపానికి ఇద్దరు సాక్ష్యాలు, అతడు పాపం చేస్తుండగా కళ్ళతో చూసిన వారు ఇద్దరు సాక్ష్యాలు సాక్ష్యం చెప్పినప్పుడు పెద్దలు, న్యాయాధిపతులు అతడు పాపం చేశాడని నిర్ధారించి జనాలు అందరూ కూడా, ఇశ్రాయేలీలు ప్రజలు అందరూ చూస్తుండగా అందరి సమక్షంలో ఆ మనిషిని ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపేయాలి. అప్పుడు వాడు దోషశిక్ష వాడు భరించవలసి ఉన్నది అని వ్రాయబడింది ఇశ్రాయేలీల్లో. కాబట్టి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము, దేవుడు బిడ్డలుగా ఉన్నటువంటి వారు దేవుడు భయము లేకుండా సాహసించి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ కాలంలో దేవుడు వారిలో అలా చేసిన వారికి విధించిన శిక్ష ఏంటి? లేదంటే దేవుడు ఆ కాలంలో అలా సాహసించి పాపం చేసిన వారికి దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? మరణశిక్ష. ఏంటండి? మరణశిక్ష. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఏ మాత్రము కూడా బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా, భయము లేకుండా సాహసించి మనం పాపము ఏ మాత్రము కూడా చేయడానికి వీలు లేదు. 15వ అధ్యాయం 32-35 వరకు చదువుదామా? 32-35.
ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష పొందవలెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి కాలంలో, కనాను దేశానికి వాళ్ళు ప్రయాణం చేస్తున్న కాలంలో వాళ్ళు అరణ్య ప్రదేశంలో ఒకానొక సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ప్రయాణాన్ని కాసేపు విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకునేవారు. ఎందుకంటే 40 సంవత్సరాల ప్రయాణం అది. 40 సంవత్సరాలు కంటిన్యూగా వాళ్ళు ప్రయాణము చేసేవారు కాదు. కొన్ని చోట్ల కొన్ని నెలల పాటే వారు ఆగిపోయి అక్కడ పాళ్యం వేసుకుని, అక్కడ గుడారాలు వేసుకుని అక్కడ వాళ్ళు జీవించడం అనేది జరిగేది. అలాగే ఒకానొక సమయంలో ఒక విశ్రాంతి దినం రోజున ఆ ఇశ్రాయేలీల్లో ఒక మనిషి విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా, విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధిలో నివసించకుండా, విశ్రాంతి దినాన్న వాడు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? అరణ్యంలో పొల్లలు ఏరుకుంటూ ఉన్నాడు. అప్పుడు అతన్ని కొంతమంది చూడడం అనేది జరిగింది. కట్టెలు ఏరుట చూచిరి. విశ్రాంతి దినమున ఒకడు కట్టెలు ఏరుట చూచిరి. వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం వద్దకును వాన్ని తీసుకుని వచ్చిరి. అప్పుడు వాన్ని ఏం చేయాలో తెలియక కావల్లో ఉంచాడు మోషే. తర్వాత యెహోవా మనుషుడు మరణశిక్ష నొందవలెను అని దేవుడు చెప్పడం జరిగింది. దేవుడు చెప్పిన ప్రకారంగా పాళెం వెలుపల రాళ్లతో వాడిని ప్రజలందరూ కూడా కొట్టి చంపేయడం అనేది జరిగింది. ఆ రోజు అతడు చేసింది దేవుని దృష్టికి పాపముగా ఎంచబడింది. అందుకే అతడికి ఆ పాపానికి ప్రతిఫలంగా దేవుడు ఏ శిక్ష విధించాడు? మరణశిక్ష విధించాడు. ఏంటి అతడు చేసిన పాపం? విశ్రాంతి దినాన్న ఆచరించకపోవడం, విశ్రాంతి దినమును ఆచరించకపోవడం. విశ్రాంతి దినాన్న అతడు ఆ విధంగా బయటకు వెళ్ళిపోయి అక్కడ అతడు కట్టెలు ఏరుకోవడం. కాబట్టి విశ్రాంతి దినం గురించి చాలా ఖచ్చితమైన ఆజ్ఞ ఇవ్వడం అనేది దేవుడు చేశాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8 నుంచి చదవండి 11 వరకు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8 నుంచి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు 6 దినాలు కష్టపడి నీవు నీ జీవనోపాధి అయిన పని ఏదైతే ఉన్నదో ఆ పని 6 దినాలు కష్టపడి పని చేసుకో. 7వ దినమున 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశులైనను సరే ఏ పని చెయ్యకూడదు, ఏ పని చెయ్యకూడదు. కాబట్టి ఖచ్చితమైన ఆజ్ఞ దేవుడు ఇశ్రాయేలీయులకు ఇవ్వడం అనేది జరిగింది అంతకుముందే. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కడూ కూడా ఆచరించాలి. విశ్రాంతి దినాన్న ఏ పని చేయడానికి వీల్లేదు. విశ్రాంతి దినాన్న దేవుని సన్నిధిలో దేవుణ్ణి సేవించడం అనే పని తప్ప ఇంకా వేరే పని ఏది కూడా చేయడానికి వీల్లేదు. కానీ దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి ఈ మనిషి ఏం చేశాడు? విశ్రాంతి దినాన్ని ఆచరించడం మానేసి, విశ్రాంతి దినాన్న ప్రజలందరూ దేవుని సన్నిధిలో దేవుణ్ణి సేవిస్తూ సహవాసం చేస్తూ ఉంటే ఈ మనిషి మాత్రం భూ సంబంధిగా మారిపోయి, ఆత్మ సంబంధిగా ఉండవలసిన వాడు ఆత్మ సంబంధిగా ఉండకుండా భూ సంబంధిగా మారిపోయి వాడు అరణ్యంలో కట్టెలు
కొట్టుకోవడం, కట్టెలు ఏరుకోవడం అనే పని చేస్తూ ఉండగా మరి అతన్ని చూసిన వారు తీసుకొచ్చి మోషే దగ్గర చెప్తే మోషే అతని గురించి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇతన్ని ఏం చేయమంటావు? మరి నీ ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు కాబట్టి ఏం చేయమంటావు అంటే, అందరిలోకి తీసుకెళ్ళి పాళ్ళు వెలుబడికి తీసుకెళ్ళి ప్రజలందరూ అతన్ని రాళ్లతో కొట్టి చంపేయాలి అని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు అతడు చేసింది దేవుని దృష్టికి ఎలా ఎంచబడింది? పాపముగా ఎంచబడింది. దానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటి? మరణశిక్ష. బైబిల్లో పాపానికి వచ్చిన ప్రతిఫలాల్లో చాలా ఎక్కువగా వచ్చిన ప్రతిఫలం ఏది అంటే మరణశిక్ష అనే కనబడుతుంది. పాత నిబంధన కాలంలో వారి పాపాలకు దేవుడిచ్చిన ప్రతిఫలంలో చాలా ఎక్కువగా మనుషులకు దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటి? మరణశిక్ష. అయితే ఈ కొత్త నిబంధన కాలంలో ఆ మరణశిక్ష అనేది దేవుడు అంత త్వరగా, పాత నిబంధన కాలంలో ఎంత త్వరగా మరణశిక్ష విధించేవాడు, ఈ కొత్త నిబంధన కాలంలో అంత త్వరగా మరణశిక్ష విధించటం లేదు. కారణం ఏంటి? ఆ పాపం చేసిన మనిషి కొరకు పైన మనకు ఎవరున్నారు? ఉత్తరవాది అనే యేసుక్రీస్తు ప్రభు అనే ఉత్తరవాది అక్కడ ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రిని శాంతిపరుస్తున్నాడు, తండ్రిని బ్రతిమాలుకుంటున్నాడు. ఆ పాపము చేసిన మనిషి నిమిత్తము ఏం చేస్తున్నాడు? తండ్రిని బతిమాలుకుని వేడుకుంటున్నాడు. తండ్రి ఒక్కసారి క్షమించు, లేదంటే ప్రభువా తండ్రి తెలియక చేశాడు క్షమించు, లేదు పొరపాటును చేశాడు క్షమించు అని చెప్పి ఏమంటున్నాడు? వేడుకోవడం అనేది జరుగుతుంది. తండ్రికి కుమారుడు చాలా ఇష్టడు కాబట్టి కుమారుడు వేడుకున్నప్పుడు, కుమారుడు బతిమాలుకున్నప్పుడు, కుమారుడు అతనికి ఆ విధంగా ఆ వ్యక్తి కొరకు అతడు అక్కడ ఇచ్చేసినప్పుడు కుమారుడి మీద ఇష్టంతో దేవుడు ఏం చేస్తున్నాడు? అంత కఠినమైన శిక్షలు ఇప్పుడు అమలు చేయడం అనేది జరగటం లేదు. అంతేకాదు అంత స్పీడ్గా, పాత నిబంధనలో ఎంత స్పీడ్గా దేవుడు శిక్షలు విధించేవాడు అంత విధంగా శిక్షలు కూడా ఇప్పుడు ఆయన విధించటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా మరి చేయటం లేదు అని మనకి కనబడుతూ ఉన్నటువంటి మాటలు మనకు తెలుస్తున్నాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్రాంతి దినాన్ని ఆచరించకపోవడం అనేది ఆ రోజు అతడు చేసిన పాపము. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని నువ్వు కానీ, నీ భార్య కానీ, నీ కొడుకు కానీ, నీ కూతురు కానీ, నీ ఇంట్లో పనోడు కానీ, ఆఖరికి నీ ఇంట్లో మీరు పెంచుకుంటున్న పశువులు కూడా ఏ పని చేయడానికి వీలు లేదు. వాడు ఏ పని చేయకూడదు. కనీసం వాడు పశువుల్ని తీసుకెళ్ళి ఏ పొలంలోనో పొలం పని కూడా పశువుల చేత చేయించడానికి వీల్లేదు. నీ ఇంట్లో పనోడు కూడా పని చేయడానికి వీల్లేదు. నీ ఇంట్లో నువ్వు దాసుడుగా, నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కొని పెట్టుకున్నటువంటి పరదేశీ దాసుడుగా పనోడు కూడా నీ ఇంట్లో పని చేయడానికి వీల్లేదు. విశ్రాంతి దినాన్ని వాళ్ళు చేయవలసిన పని ఏంటి? వాళ్ళందరూ విశ్రాంతి దినాన్ని కూడుకోవాలి సమాజంగా. విశ్రాంతి దినాన్ని వాళ్ళందరూ దేవుని సన్నిధిలో సమాజంగా కూడుకుని వాళ్ళందరూ ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. విశ్రాంతి దినాన్ని వాళ్ళు చేయవలసిన పని దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి పూజించడం, దేవుణ్ణి సేవించడం. ఒకవేళ ఏ ఇశ్రాయేలీయుడైనా విశ్రాంతి దినాన్ని దేవుణ్ణి ఆరాధించకుండా వేరే భూ సంబంధమైన, లోక సంబంధమైన కార్యకలాపాలు చక్కబెట్టుకుంటే అది ఆ రోజు ఆ మనిషి చేసిన పాపముగా దేవుడి దృష్టికి ఎంచబడుతుంది. ఆ మనిషికి అది పాపంగా కనబడకపోవచ్చు, ఆ మనిషికి అది తప్పుగా పాపంగా కనబడకపోవచ్చు, కానీ దేవుడి దృష్టికి ఆ మనిషి పాపముగా ఎంచబడుతున్నది ఆ పని. కాబట్టి ఆ పాపం చేసిన మనిషికి ఆ రోజు దేవుడు విధించిన శిక్ష మరణశిక్ష. చూడండి, ఒకసారి విశ్రాంతి దినాన్న దేవుని సన్నిధిలో దేవుడిని ఆరాధించడం మానేసి ఏదో భూ సంబంధిగా అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం అరణ్యానికి వెళ్తే మనకి బోల్డ్ అని కట్టెలు దొరుకుతాయి, బోల్డ్ అని పొలాలు దొరుకుతాయి కాబట్టి జనాలు అందరూ ఏరుకునే వాళ్ళు ఎవరు లేరు, అందరూ దేవుని సన్నిధిలో అందరూ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి నేను ఒక్కడనే వెళ్ళిపోయి బోల్డ్ అని పొరలు ఏరేసుకుంటే, కట్టెలు ఏరేసుకుంటే చాలా రోజులు ఆ కట్టెలు నాకు పనిచేసేస్తాయి అన్న ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో చాలా గబగబా ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిపోయి దేవుడిని సేవించడం మానేసి ఆ కట్టెలు ఏరుకున్నందుకు అతడు దేవుడి దృష్టికి ఎలా ఎంచబడ్డాడు? పాపిగా ఎంచబడ్డాడు. దేవుని దృష్టికి ఎలా ఎంచబడ్డాడు? పాపిగా ఎంచబడ్డాడు. ఆ పాపానికి దేవుడు విధించిన శిక్ష మరణశిక్ష. మనకు అనిపించవచ్చు అంత చిన్న తప్పుకు కూడా మరణశిక్ష విధించేయాలా దేవుడు? అంత చిన్న పొరపాటు కూడా విధించేయాలా దేవుడు?
పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు ఇచ్చిన దినము విశ్రాంతి దినం. అదే రోజు శనివారం కదండి. విశ్రాంతి దినం ఏ రోజు? శనివారం. ఆ విశ్రాంతి దినాన్ని వాళ్ళు సబ్బాతు దినము అని కూడా అని పేరు పెట్టి ఆచరించేవారు. అయితే సంఘానికి ఆయన ఇచ్చిన విశ్రాంతి దినం ఏ రోజు? ఆదివారం. సంఘానికి ఆయన ఇచ్చిన విశ్రాంతి దినం ఏ రోజు అండి? ఆదివారము. సంఘ ఆరాధనా దినమైన ఆదివారమున అని ఉంటుంది బైబిల్లో. ఏది? సంఘ ఆరాధనా దినమైన ఆదివారం. సంఘముగా ఉన్నవారు, సంఘంలో సభ్యులుగా ఉన్నవారు, క్రైస్తవులుగా మారినవారు, భక్తులుగా మారినవారు, విశ్వాసులుగా మారినవారు, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి పూజిస్తున్నవారు ఆదివారం రోజున ఖచ్చితంగా వారు ఇంకా భూ సంబంధమైన కార్యకలాపాల్లో ఎందులోనూ పొందడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆదివార దినమున క్రైస్తవుడు అన్నవాడు వాడు ఏ చర్చికి అయితే వెళ్తున్నాడో ఆ చర్చికి వెళ్ళి అక్కడ ఏం చెయ్యాలి? ఖచ్చితంగా దేవుడితో సహవాసం చేసి దేవుడిని ఆరాధించాలి. ఒకవేళ ఏ కారణం చేత అయినా ఒకవేళ అతడు వెళ్ళే చర్చిలో ఆ ఆదివారం నాడు అతడు ఉండలేదు, లేదంటే ఏదో ఊరికి వెళ్ళవలసి వచ్చింది, ఏదో ప్రయాణం చేయవలసి వచ్చింది, లేదంటే బంధువుల ఇంటికి వెళ్ళవలసి వచ్చింది, మొత్తానికి ఏదో ఎక్కడికో వెళ్ళడం అనేది జరిగింది. అయితే అప్పుడు కూడా ఊళ్ళో లేను కదా అని చెప్పి చర్చికి వెళ్ళడం మానేయకూడదు. నువ్వు ఏ ఊరైతే వెళ్ళావో, ఏ పని మీద వెళ్ళావో, పని వెళ్ళు కాదంటలేదు, ఆ ఊరిలో ఆదివార దినాన్ని మాత్రం నువ్వు ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. ఏంటండి? ఏ ఊరిలో ఉన్నా ఆ ఊరిలో ఆదివార దినాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా ఆ ఊరిలో ఏదో ఒక చర్చికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఏ చర్చికి అయితే వెళ్తున్నామో ఆ చర్చికి వెళ్ళి ఆరాధిస్తేనే ఆరాధించడం, ఆ చర్చికి వెళ్ళి పూజిస్తేనే పూజించడం అని కాదు. ఒకవేళ ఏ కారణం చేతనే ఆదివార దినం మన ఊళ్ళో లేము, మనం వెళ్ళే చర్చికి వెళ్ళడానికి అవకాశం లేదు, వేరే ఊళ్ళో ఎక్కడో ఉన్నాము, ఆ ఊరిలోనే చర్చికి ఏదో ఒక చర్చికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధించాలి. ఆదివార దినాన్న సంఘంగా ఉన్న విశ్వాసులు, క్రైస్తవులుగా ఉన్నవారు ఆదివార దినాన్న ఏ చర్చికి వెళ్ళకపోతే అదే వారు చేసిన పాపము. ఒకవేళ ఆదివార దినాన్న ఏ క్రైస్తవుడైనా చర్చికి వెళ్ళకపోతే అదేంటి? పాపము. ఆదివార దినాన్ని దేవుని సేవించకపోతే అదే పాపము. ఆదివార దినాన్న మందిరంలో నివసించకపోతే అదే పాపము. ఆదివార దినాన్న లోక సంబంధమైన కార్యకలాపాలు ఏయో చక్కబెట్టుకుంటే అదే పాపము. ఆదివార దినాన్న నువ్వు దేవుని మందిరానికి వెళ్లకుండా ఒకవేళ నువ్వు ఏ భూ సంబంధమైన లోక సంబంధమైనటువంటి ఐహిక విచారాల్లో పడిపోతే కార్యకలాపాల్లో పడిపోయి ఆ పనులు చక్కబెట్టుకుంటే అదే దేవుడి దృష్టికి పాపము. కాబట్టి ఆ పాపానికి ఖచ్చితంగా ఆ మనిషి ఏదో ఒక శిక్ష అనుభవించాలి. ఆ కాలంలో ఆ పాపానికి మరణశిక్ష విధించడం అనేది జరిగింది. కానీ ఈ కాలంలో దేవుడు అంత కఠినంగా శిక్షలు విధించటం లేదు. కానీ ఏదో ఒక శిక్ష, ఎంతో కొంత శిక్ష మాత్రం ఆ మనిషికి ఆదివార దినాన్న, సంఘ ఆరాధనా దినమైన ఆదివార దినాన్న దేవుని సన్నిధిలో నివసించలేని కారణంగా అతడు పాపం చేసిన వాడిగా, ఆమె పాపం చేసిన మనిషిగా ఎంచబడి ఖచ్చితంగా ఆ మనిషి ఏమవుతారండి? ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే అని మనము తెలుసుకోవాలి. ఒకవేళ క్రైస్తవులుగా ఉన్నవారు ఒకవేళ ఆదివార దినాన్న చర్చికి వెళ్ళలేని పరిస్థితికి ఒకవేళ దేవుడు ఏదైనా ఎక్స్క్యూజ్ ఇవ్వాలంటే ఎవరికిస్తాడు? ఒకవేళ తీవ్రమైన అనారోగ్యంతో మంచం మీద లేవలేనంత స్థితి చర్చికి కూడా నువ్వు చర్చికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే అంత ఆరోగ్యం నీకు ఆ రోజు లేని కారణంతో ఒకవేళ అంత తీవ్రమైన అనారోగ్యం నువ్వు కలిగి ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఆ మనిషికి ఎటువంటి శిక్ష రాదు. కానీ అంత తీవ్రమైన అనారోగ్యం ఉండడం వల్ల, అంత తీవ్రమైన బలహీనత, రోగము, జబ్బు, తెగులు ఏదో ఉండి ఆ ఆదివార దినాన్న మందిరానికి వెళ్ళలేనంత అనారోగ్యం కలిగి ఉంటే ఆ మనిషికి దేవుడు ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ ఇస్తాడు. ఆ మనిషిని శిక్షించడు, ఆ మనిషిని దేవుడు పాపిగా ఎంచడు. కానీ ఒకవేళ ఆరోగ్యంగానే ఉన్నావు, ఏ జబ్బు లేదు, ఏ తెగులు లేదు, ఏ రోగము లేదు, ఏ బలహీనత లేదు, ఏ అనారోగ్యం లేదు, ఏదో లోక సంబంధమైన కార్యకలాపం ఏదో చక్కబెట్టుకుంటున్నాం, లోక సంబంధమైన కార్యకలాపం ఏదో ఆ రోజు దేవుడి మందిరానికి వెళ్ళడం మానేసి మరీ చక్కబెట్టుకుంటే అదే ఆ మనిషి దేవుడికి విరోధంగా చేసిన పాపము. అది మగవారైనా సరే, ఆడవారైనా సరే, పిల్లలైనా సరే, యవనస్తులైనా సరే, వృద్ధులైనా సరే, ఏ వయసు వారైనా సరే ఆదివార దినాన్న దేవుని మందిరంలో నివసించకపోతే అది ఘోరమైన పాపం.
ఖచ్చితంగా ఆ రోజు ఆ మనిషి చేసిన పాపానికి దేవుడు విధించిన శిక్ష ఖచ్చితంగా ఆ వారం అంతా అనుభవిస్తాడు ఆ మనిషి. అయితే నేను ఆదివారం చర్చికి వెళ్లకుండా చేసిన పాపాన్ని బట్టే ఈ శిక్ష నాకు వచ్చింది, ఈ వారం అంతా ఈ శిక్ష నేను అందుకే అనుభవించానని ఎవ్వడూ గుర్తించడు. కానీ ఖచ్చితంగా ఆ వారం అంతా మనిషి దేవుడు విధించిన శిక్షను అనుభవించడం అనేది జరుగుతుంది. ఒకవేళ కుటుంబం అంతా కూడా వెళ్ళలేదా, కుటుంబం అంతా కూడా శిక్ష అనుభవించవలసినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి సంఘ ఆరాధనా దినమైనటువంటి ఆదివార దినాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం భూసంబంధులం కాదు. భూ సంబంధంగా ఆలోచించడానికి, భూ సంబంధమైన కార్యకలాపాలు, లోక సంబంధమైన కార్యకలాపాలు, ఐహిక విచారాల్లో మునిగిపోవడానికి మనము భూ సంబంధులం కాదు, లోక సంబంధులం కాదు, శరీర సంబంధులం కాదు, సాతాను సంబంధులం కాదు. మనం ఎవరో దేవుని సంబంధులు, ఆత్మ సంబంధులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఆదివార దినాన్న ఆరాధనా దినంగా దేవుడిచ్చాడు, పునరుత్థాన దినంగా దేవుడిచ్చాడు. దాన్ని మనం ఏం చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము విసర్జించడానికి వీల్లేదు. ఒకవేళ ఆదివార దినాన్న దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఆ క్రైస్తవుడు ఎంత భక్తుడైనా సరే, ఎంత భక్తురాలైనా సరే, ఎంత పెద్ద బలమైన అభిషేకం కలిగిన మనిషి అయినా, ఎంత ప్రార్థనాపరుడైనా, ఎలాంటి వాడైనా, ఎలాంటి మనిషి అయినా సరే, ఆ రోజు ఆ మనిషి దేవుని దృష్టికి పాపిగా ఎంచబడడం అనేది జరుగుతుంది. నేను చాలా ప్రార్థనాపరుణ్ణి, నేను చాలా ప్రార్థనాపరురాల్ని, నా అభిషేకం చిన్న అభిషేకం కాదు, నాకున్న వరాలు తక్కువేం కాదు, నేను అలాగా అని అన్నీ చెప్పుకున్న అనవసరమే. దానికి దీనికి సంబంధం ఏమీ లేదు. మన విశ్వాసం చాలా గొప్పదవ్వచ్చు, మనం చాలా బాగా బైబిల్కి దేవుని వాక్య జ్ఞానాన్ని ఎరిగిన వారంగా ఉండొచ్చు, లేదంటే దేవుని సేవలో వాడబడుతూ ఉన్న వారంగా కూడా ఉండొచ్చు. ఎలాగున్నా సరే దేవుని సన్నిధిలో ఆదివార దినాన్ని నివసించలేదు కాబట్టి ఆ మనిషి పాపి. ఆ మనిషి ఏంటండి? పాపి. దేవునికి స్తోత్రం కలుగును. చిన్న బలహీనతలు, చిన్న అనారోగ్యాలకి మనం మానడానికి వీల్లేదు. కొంతమంది అయితే ఇది చిన్న అనారోగ్యాలు, చిన్న నొప్పులకి, చిన్న తలపోట్లకి, చిన్న వాటికి కూడా మానేస్తూ ఉంటారు. చూడండి, చిన్న బలహీనతలకి మనం భూ సంబంధమైన పనులేనా మానేస్తామా? ఉద్యోగాలు మానేస్తామా? చిన్న తలపోటు వచ్చింది, ఉద్యోగానికి వెళ్ళడం మానేస్తాడా? చిన్న తలపోటు వచ్చింది, ఇంట్లో పని చేసుకోవడం మానేస్తారా? ఆడవాళ్ళు చిన్న నొప్పులు, చిన్న బలహీనతలు, చిన్న అనారోగ్యాలకి భూ సంబంధమైన పనులు ఏమీ మానరు. మానతారా? మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, లేదంటే యవనస్తులు కానీ, ఎవరైనా సరే ఏమన్నా మానతారా? భూ సంబంధమైన పనులు ఏమీ మానరు. కానీ చిన్న బలహీనతలకి, చిన్న అనారోగ్యాలకు కూడా ఏం మానేస్తారు క్రైస్తవులు? చర్చికి వెళ్ళడం మానేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళడం మానేస్తారు? చర్చికి వెళ్ళడం మానేస్తారు. కానీ నువ్వు చర్చికి వెళ్ళలేనంత పెద్ద బలహీనత, నువ్వు మందిరానికి వెళ్ళలేనంత చాలా పెద్ద జబ్బ, నువ్వు మందిరానికి వెళ్ళలేకుండా దేవుని సన్నిధిలో నివసించలేనంత ఘోరమైన అనారోగ్యం ప్రస్తుతం అనుభవిస్తున్నావని దేవుడు చూస్తాడు. చూసినప్పుడు అంత పెద్ద రోగం, అంత పెద్ద వ్యాధి, అంత పెద్ద అనారోగ్యం, అంత పెద్ద నొప్పేమీ అక్కడ కనబడలేదు. ఆ నొప్పితోనే నువ్వు అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నావు, ఆ నొప్పితోనే ఉద్యోగానికి వెళ్తున్నావు, ఆ నొప్పితోనే ఇంట్లో వంట చేస్తున్నావు, ఆ నొప్పితోనే బట్టలు ఉతికి, ఆ నొప్పితోనే అన్ని రకాలైనటువంటి భూ సంబంధమైన పనులు చక్కబెట్టుకున్నప్పుడు నువ్వు ఆ చిన్న నొప్పి కోసం మందిరానికి వెళ్ళడం మానేసావని చెప్పి ఆ మనిషిని ఎలా ఎంచుతాడు దేవుడు? పాపిగా ఎంచుతాడు. ఆ మనిషిని దేనిగా ఎంచుతాడు? పాపిగా ఎంచుతాడు. ఆ పాపానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. ఆ పాపానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. లేదంటే ఆదివార దినాన్న నువ్వు దేవుని మందిరంలో నివసించకుండా ధనమోసం, ధనాపేక్ష కలిగి డబ్బు సంపాదించుకునే పనిలో నువ్వు నిమగ్నమైపోయావా? అది ఉద్యోగమో, వ్యాపారమో, నీ చేతి వృత్తో ఏదో, మొత్తానికి నువ్వు దేవుని సన్నిధిలో నివసించకుండా ఆజ్ఞని అతిక్రమించి నువ్వు ధనాపేక్షతో, ధనమోసంతో నువ్వు డబ్బు సంపాదించుకుంటున్నావా? ఖచ్చితంగా అదే దేవుడి దృష్టికి పాపము. ఖచ్చితంగా ఏంటి? దేవుని దృష్టికి పాపము. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము అలాగా ఉండడానికి వీల్లేదు. ఆదివార దినాన్న పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని మందిరంలో నువ్వు నివసించడం, నీ ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకొనుము. చాలా జాగ్రత్తగా నివసించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది చాలా పెద్ద పాపమని మనం గుర్తించడం అనేది చేయాలి.
కొంతమంది ఉంటారు చాలా ఆలస్యంగా వాళ్ళ పనులేయో చక్కబెట్టుకుని చాలా ఆలస్యంగా మందిరానికి వెళ్తారు. చూడండి, ప్రతి వానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలము ఇస్తానన్న దేవుడు. చూడండి, మందిరం 10 గంటల నుంచి 1 గంట వరకు, 10 గంటల నుంచి 1 గంట వరకు మందిరంలో ఉన్నవాడికి ఒక ప్రతిఫలం, 11 గంటల నుంచి 1 గంట వరకు ఉండి ఆ 1 గంట ఆలస్యంగా వెళ్ళిన వాడికి దానికి రావాల్సిన శిక్ష వస్తుంది. 12 గంటలకు వెళ్ళి 1 గంటకు వచ్చేసావా, దానికి రావాల్సిన శిక్ష అనుభవించవలసిందే. మనం ఆలస్యంగా వెళ్ళామా లేదా అనుకుంటారు కొంతమంది. ఆలస్యంగా వెళ్ళామా లేదా, ఆలస్యం తప్పుగా ఎంచబడదు వాళ్ళకి. వాళ్ళు మందిరానికి ఆలస్యంగా వెళ్ళడం అనేది పాపంగా ఎంచబడదు, కానీ దేవుడి దృష్టికి అది పాపముగా ఎంచబడుతుంది. నువ్వు గంట ఆలస్యంగా వెళ్ళావా, అదే పాపం. నువ్వు 2 గంటలు ఆలస్యంగా వెళ్ళావా, అదే పాపం. ఉద్యోగానికి ఆలస్యంగా వెళ్తావా, స్కూల్కి ఆలస్యంగా వెళ్తావా, ప్రయాణం ఏదన్నా ఉండి ట్రైన్ వెళ్ళిపోతుంటే ఆలస్యంగా వెళ్తావా, బస్సు ఎక్కాల్సి వస్తే బస్సుకు ఆలస్యంగా వెళ్తావా, వ్యాపారానికి ఆలస్యంగా వెళ్తావా, దేనికైనా వెళ్తావా, దేనికి వెళ్ళవు. మరి మందిరానికి ఆలస్యంగా ఎందుకు వెళ్తున్నావు? కాబట్టి ఆ పాపానికి ఆ మనిషి ఎవడైనా సరే దాని శిక్ష అనుభవించక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనము దేవుని యందు భయము కలిగి ఉన్నామని, దేవుని యందు విధేయత కలిగి ఉన్నామని, దేవునికి లోబడే ప్రజలుగా ఉన్నామని, మనం వాక్యానుసారంగా జీవిస్తున్న క్రైస్తవులు అని మన క్రియల్లోనే మనం ఏం చేసుకోవాలి? రుజువు చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? మన క్రియల్లోనే మనం రుజువు చేసుకోవాలి. కాబట్టి మనం ఖచ్చితంగా ఆదివారం మందిరానికి వెళ్ళాలి. ఇంకా ఎక్కడా ఉండకూడదు. నువ్వు ఆదివారం నువ్వు వెళ్ళే మందిరం 10 నుంచి 1 గంట, ఇంక నువ్వు 10 నుంచి 1 గంటకు నువ్వు ఎక్కడ ఉండాలి? మందిరంలోనే ఉండాలి. ఒకవేళ చచ్చిపోతే పరదేశంలో ఉంటావు, బతికుంటే మాత్రం ఎక్కడ ఉండాలి? నువ్వు వెళ్ళే మందిరంలోనే ఉండాలి. లేదా మంచం పట్టేసావా, లేవలేనంత స్థితిలో ఉన్నావా, ఇంట్లో ఉండాలి. అంతే తప్ప ఇంక నీ ఫోటో ఇంకో చోట ఎక్కడా కనబడడానికి వీల్లేదు. ఆ రోజు కనబడ్డాదా అదే పాపము. ఎక్కడైనా నువ్వు కనబడ్డావా, బయట ఉన్నావా, అదే పాపము. దాని శిక్ష అనుభవించవలసిందే. ఎవరిని దేవుడు విడిచిపెట్టడం అనేది జరిగే పని కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమందికి విశ్వాసం ఎక్కువైపోయి, భక్తి ఎక్కువైపోయి, అభిషేకం ఎక్కువైపోయి, జ్ఞానం ఎక్కువైపోయి చాలా ఆలస్యంగా మందిరాలకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు ఖచ్చితంగా రెట్టింపు శిక్ష అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏంటి? రెట్టింపు శిక్ష అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగా ఉండడానికి వీల్లేదు. కొంతమంది ఏం చేస్తారు, ఏదో భూ సంబంధమైన పని ఉంది, అలా మందిరానికి వెళ్ళి అలాగే మోకాళ్ళు వేసి అలా కాసేపు ప్రార్థన చేసేసుకుని అలాగా అంటే మందిరానికి ఇంక వెళ్ళిపోయాం, ఆదివారం ఆచరించేసినట్టే లెక్క. వెళ్ళారు, ఓ పావుగంట 10 నిమిషాలు 5 నిమిషాలు మందిరంలో ప్రార్థన చేసేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ భూ సంబంధమైన కార్యకలాపం ఏదో చక్కబెట్టుకుంటారు. వాళ్ళు ఏమనుకున్నారు? చర్చిలోకి వెళ్ళేవా లేదా, 5 నిమిషాలు గడిపేవా లేదా, 10 నిమిషాలు గడిపేవా లేదా, పాటలు అయ్యే వరకు ఉన్నావా లేదా, ఆరాధన అయ్యే వరకు ఉన్నావా లేదా, అంతే అయిపోయి మనం చేసినట్టే. ఈవేళ మనము చేసేసినట్టే. చూడండి, ఉద్యోగంలో 15 రోజులే వెళ్ళే ఉద్యోగానికి 30 రోజులు జీతం ఇస్తాడా? నెలలో 15 రోజులే వెళ్ళే ఉద్యోగం, 15 రోజులే చేసావు పని, ఎంత జీతం వస్తుంది? 15 రోజుల జీతమే ఇస్తాడు తప్ప 30 రోజుల జీతం ఎవడో యజమానుడు ఇస్తాడా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవులకి అతి తెలివి ఎక్కువ. క్రైస్తవులకి ఏంటంటే చాలా తెలివితేటలు, దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన తెలివి ఎక్కువైపోయి అలాగే వెళ్ళి 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని జంప్ అయిపోతూ ఉంటారు. ఏయో ఫంక్షన్లు ఉంటాయి, ఏయో పెళ్ళిళ్ళు ఉంటాయి, ఏయో కార్యకలాపాలు ఉంటాయి, అలాగే వెళ్ళి 5 నిమిషాలు గడిపేసి వెళ్ళిపోతూ ఉంటారు. చర్చికి వెళ్ళిపోయాను, ఈవేళ చర్చిలో గడిపేశాను, చర్చికి వెళ్ళిపోయి ప్రార్థన చేశాను, పాటలు అయ్యే వరకు గడిపేశాను, ఆరాధన అయ్యే వరకు గడిపేశాను. కాబట్టి ఆ విధంగా కూడా అది కూడా దేవుని దృష్టికి పాపమే. అది కూడా దేవుని దృష్టికి పాపమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పాపాలు మనం చేయడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు ఆ సమయానికి ఖచ్చితంగా ఏదో చాలా ఇంపార్టెంట్ కార్యక్రమం నీకు ఉంది, ఆ సమయానికి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ నీకు ఉంది, ఓకే, నువ్వు వెళ్ళి అలా కలబడేసి ఇలాగ వెళ్ళిపోవడం కాదు. నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళకో, ఆ సమయం నీ కార్యక్రమం, నీ ఫంక్షన్ నువ్వు చూసుకో. సాయంత్రం ఎప్పుడు ఇంకో చర్చికి వెళ్ళు. నువ్వు వెళ్ళి చర్చికి వెళ్ళడానికి నీకు అవకాశం లేదు. నువ్వు వెళ్ళి చర్చి సాయంత్రం పెట్టరు. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు వేరే చర్చికి వెళ్ళిపో సాయంత్రం.
పొద్దున్న నీ ఫంక్షన్ చూసుకో. పొద్దున్న లేదంటే నువ్వు ఏదైతే ఇంకా దేవుడి కన్నా ముఖ్యమైన పనిగా నీకు కనబడింది కాబట్టి, దేవుని కన్నా ముఖ్యమైన పెళ్లిగా కనబడింది కాబట్టి, దేవుని కన్నా ముఖ్యమైన గృహప్రవేశంగా కనబడింది కాబట్టి, నీకు అది దేవుడి కన్నా చాలా ముఖ్యమైన కార్యక్రమంగా, నీ బంధువులు చాలా దేవుడి కన్నా ముఖ్యమైపోయిన వారు అయిపోయారు. ఆ ఫంక్షన్ చాలా నీకు దేవుడి కన్నా ముఖ్యమైన ఫంక్షన్ అయిపోయింది కాబట్టి నువ్వు దాని ప్రతిఫలాన్ని ఇంకెలాగా అనుభవిస్తావు? ఇంకా నువ్వు అలాగ సగం వెళ్ళి అలాగ కాసేపు గడిపేసి, కాసేపు కనబడేసి, కాసేపు పాస్టర్ గారితో ప్రార్థన చేయించేసుకుని వెళ్ళిపోవడం కాదు. కానీ నీ ఆ సమయానికి నీ కార్యక్రమం చక్కబెట్టేసుకో. ఎలాగా వచ్చే శిక్ష ఎలాగా వచ్చేస్తుంది, ఇంక ఎలాగా ఆగదు. చక్కబెట్టేసుకో. నువ్వు సాయంత్రం టైమో మధ్యాహ్నం టైమో నీ కార్యక్రమం అయిపోయిన తర్వాత, నీ పని అయిపోయిన తర్వాత నువ్వు అప్పుడు సాయంత్రం ఎప్పుడో ఎక్కడికి వెళ్ళు, నువ్వు వేరే చర్చికి వెళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శ్వేత రూబేన్ గారు అలాగే మరి ఆదివారం ఇద్దరికి ఉద్యోగాల్లో సెలవు ఇవ్వనని చెప్పేశారు. వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు చాలా అవసరం. ఇప్పుడు రాక ఎంతో కష్టపడితే ఇద్దరికి ఉద్యోగాలు మళ్ళా వచ్చాయి. కానీ ఏంటి రూల్ అక్కడ దుష్టుడు పెట్టిన ఆటంకం ఏంటి? ఆదివారం చర్చికి వెళ్ళడానికి లేదు, ఆదివారం సెలవు లేదు అన్న. ఏం చేయమంటారు పాస్టర్ గారు? ఉద్యోగం కాదు అమ్మా, మీరు వెళ్ళిపోండి. కానీ సాయంత్రం మీరు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చికి వెళ్ళండి. సాయంత్రం మీరు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చికి వెళ్ళండి. అక్కడ సాయంత్రం ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది ఒకటి. మీరు పగల ఉద్యోగం చేసుకోండి, ఇంక తప్పదు కదా. మరి మీకు ఆ ఉద్యోగం చాలా అవసరం. మీరు ఖచ్చితంగా ఉద్యోగం చేసుకోవాలని, మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ ఉద్యోగాన్ని మీరు విడిచిపెట్టారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. కాబట్టి మీరిద్దరూ ఉద్యోగానికి వెళ్ళిపోండి. సాయంత్రం మాత్రం హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చికి వెళ్ళండి. అక్కడ ఈవినింగ్ సర్వీసు జరుగుతుంది. అక్కడ మీరు దేవుణ్ణి ఆరాధించుకోండి తప్ప చర్చికి వెళ్ళడం మాత్రం మానద్దు అని చెప్పాను. వాళ్ళు అలాగే చేస్తున్నారు. ఆదివారం ఉద్యోగానికి మరి వెళ్ళిపోతున్నారు. కొన్ని ఉద్యోగాల్లో తప్పవు కదా మరి. కాబట్టి ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. సాయంత్రం ఈవినింగ్ సర్వీస్కి అక్కడికి వెళ్తున్నారు. మళ్ళీ ఆ ఉద్యోగంలో వాళ్ళకి అనుకూలత వస్తే, ఆ ఉద్యోగంలో ఉదయం వెళ్ళడానికి, ఆరాధనలో పాల్గొనడానికి ఆ సెలవు దొరికిందనుకోండి, అప్పుడు మళ్ళీ చక్కగా ఇక్కడికి రండమ్మ, అప్పటి వరకు మాత్రం మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇంకా క్రిటికల్ తప్పదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ టైంలో నీ చర్చ్ టైంలో నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే అవకాశం లేదు. ఉద్యోగరీత్యా లేదంటే ఇంకోటో ఏదో చాలా క్రిటికల్, వెళ్ళిపో, నువ్వు చక్కబెట్టుకో. కానీ మిగతా టైంలో ఆ రోజులో 24 గంటల్లో నువ్వు ఏ టైమో ఏదో టైంలో నీ పని అయిపోయిన తర్వాత నువ్వు మరొక మందిరానికి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ఆరాధించు, మరో మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని పూజించు, మరో మందిరానికి వెళ్ళి అక్కడ దేవుని సేవించు. ఏ మందిరానికి వెళ్ళినా, ఏ మందిరమైనా మందిరమే కదా. ఏ మందిరంలోనైనా అదే దేవుడు, ఏ మందిరంలోనైనా అదే వాక్యం, ఏ మందిరంలోనైనా అదే సహవాసం, ఏ మందిరంలోనైనా అదే ఆరాధన కదా. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది చేయడానికి వీల్లేదు. ఆదివారము చర్చ్ మానడానికి వీల్లేదు. ఆదివారం లోక సంబంధంగా ఏ కార్యకలాపాలు మనము చక్కబెట్టుకోవడానికి వీల్లేదు. ఆదివారం మందిరానికి ఆలస్యంగా వెళ్ళడానికి వీల్లేదు. ఆదివారం మందిరానికి వెళ్ళి కనబడేసి మనం మళ్ళీ వెళ్ళిపోయి ఏదో వేరే కార్యక్రమాలు చక్కబెట్టుకోవడానికి వీల్లేదు. ఇవన్నీ దేవుని దృష్టికి ఏంటి? పాపాలు. ఇలాంటి చిన్న పాపాలుగా, తప్పులుగా, పొరపాట్లుగా, అతిక్రమాలుగా కనబడవు. కానీ వాటి శిక్షలే మనము పర్సనల్గా ఫ్యామిలీల్లో అనుభవించవలసి వస్తుంది. వాటి శిక్షలే మనము చాలా ఎక్కువగా అనుభవించవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజైతే అతడు దేవుని సన్నిధిలో విశ్రాంతి దినాన్ని ఆచరించలేనందుకు దేవుడు విధించిన శిక్ష ఏంటి? దేవుడు అతనికి ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? మరణశిక్ష. ఏంటి? మరణశిక్ష. చచ్చిపోయాడు. కేవలము దేవుని సన్నిధిలో దేవుడిని ఆరాధించకుండా భూ సంబంధిగా ఏదో చక్కబెట్టుకుంటున్నాడు, పని కార్యక్రమం ఏదో చేసుకుంటున్నాడు. కాబట్టి ఏమి శిక్ష విధించాడు? మరణశిక్ష విధించాడు. ఒకవేళ ఈ కాలంలో కూడా సంఘంలో ఆదివారం మందిరానికి వెళ్ళలేని వాళ్ళకి మరణశిక్ష ఇమ్మీడియట్లీగా విధించేస్తే ఏ చర్చిలోనూ జనాలు ఉండరు కదండి, ఉంటారా? ఆదివారం చర్చికి వెళ్ళలేని వాళ్ళని దేవుడు మరణశిక్ష విధించి లేపేస్తే జనాలు ఉంటారా? ఎందుకంటే ఏదో ఒక ఆదివారం దేవుని సన్నిధిలో నివసించలేని స్థితి రాదా మనకి? రాదా? మందిరానికి ఆలస్యంగా వెళ్ళేవాళ్ళు అందరినీ లేపుకుంటూ పోయాడనుకో దేవుడు, ఉంటారా? ఎవరైనా ఉంటారా? ఒక్కడు కూడా మిగలడు.
కానీ జాగ్రత్త, అది జరగదు అని అనుకోవద్దు. హఠాత్తుగా చూస్తాడు. నువ్వు మందిరానికి సరిగ్గా వెళ్ళలేదు, చూస్తాడు, కొంచెం సమయం ఇచ్చాడు, నువ్వు వెళ్ళలేదు, మానేస్తున్నావు, ఏదో భూ సంబంధమైన కార్యకలాపాలు చక్కబెట్టుకుంటున్నావు, ఆదివారమే పెట్టుకుంటున్నావు పనులన్నీ, ఆదివారమే ఉద్యోగానికి వెళ్తున్నావు, లేదా ఆదివారమే నువ్వు ఇచ్చేస్తున్నావు. చూస్తాడు. ఆ తర్వాత హఠాత్తుగా చాలా గట్టి శిక్ష వచ్చేస్తుంది. ఒకవేళ నువ్వు రెగ్యులర్గా మందిరానికి ఆలస్యంగా వెళ్ళేవాడిగా ఉన్నావు, ఎంత చెప్పినా ఏ మాత్రం భయం అనేది నీలో కలగట్లేదు, ఎంత దేవుడు గద్దించినా, ఎంత దేవుడు హెచ్చరించినా, ఎప్పుడు ప్రతి ఆదివారం చాలా ఆలస్యంగా మందిరానికి వెళ్ళి అలవాటు కలిగిన మనిషిగా ఉన్నావు. చూస్తాడు. హఠాత్తుగా దేవుని శిక్ష దిగి వచ్చేస్తుంది. ఏమవుతుందండి? హఠాత్తుగా చూస్తాడు. 4 వారాలు చూశాడు, లేదంటే 4 నెలలు చూశాడు, లేదంటే 4 సంవత్సరాలు చూశాడు. దేవుని వాక్యం ద్వారా బుద్ధి తెచ్చుకుంటావేమో అని, దేవుని వాక్యం ద్వారా సరిచేయబడతావేమో అని, దేవుని వాక్యం ద్వారా నీ సమయాన్ని, ఆదివారం మందిరానికి వెళ్ళే సమయాన్ని నువ్వు మార్చుకుంటావేమో అని అవకాశం ఇచ్చాడు, నీకు టైం ఇచ్చాడు, నీకు చూశాడు, కనిపెట్టాడు. కానీ ఎన్ని సంవత్సరాలైనా నీ మందిరానికి వెళ్ళే టైమింగ్ మారలేదు. ఆదివారం చూసి హఠాత్తుగా ఇంక నువ్వు మందిరానికి వెళ్ళవలసిన అవసరం లేదు అని చెప్పి దేవుడు భూమి మీద నుండి కొట్టివేయచ్చు. ఇంకా ఇంత కష్టపడి మందిరానికి ఏ వెళ్తావులే, మంచం మీద అలాగ బతుకు అని చెప్పి మంచం పట్టించేయచ్చు, లేదంటే ఏదైనా చేయొచ్చు. ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. ఆయన ఎప్పుడు ఎలాంటి శిక్షలు విధిస్తాడు, ఎప్పుడు ఆయన మూడు ఎలా మారిపోతుందో, ఎప్పుడు ఎవరితో ఎలా వ్యవహరిస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికి తెలియదండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం భయము లేని వారిగా నిరూపించుకోకూడదు, దేవుని భయము ఉన్నవారిగా నిరూపించబడాలి. మనం దేవుడికి అవిధేయులుగా మనం కనబడకూడదు, దేవునికి విధేయులుగా కనబడాలి. దేవునికి మనము లోబడేవారిగా కనబడాలి. ఏదైనా క్రియల్లోనే కనబడాలి. ఏదైనా సరే ఎందులో కనబడాలి? క్రియల్లోనే కనబడాలి తప్ప ఏ మాత్రము కూడా క్రియలు లేని విశ్వాసము మృతము. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఎవరైనా సరే ఏ మాత్రము కూడా సాహసించి అటువంటి బుద్ధిపూర్వకంగా అటువంటి పాపము చెయ్యొద్దు. ఆదివారం విషయంలో చాలా భయము కలిగి ఉండాలి. ఆదివారం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇచ్చేయడానికి వీల్లేదు. ఆయన గారు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి చేపలు తేలేదని వంకతోనో, లేదంటే వంట అవ్వలేదని వంకతోనో ఇలాంటి దరిద్రగొట్టి వంకలు వేయి పెట్టుకోవడానికి వీల్లేదు. ఆదివారం ఖచ్చితంగా కక్కా ముక్క తినాలని రూల్ ఏమీ లేదు. ఉందా? ఏమీ లేదు. కొంతమంది ఆడవాళ్ళు చెప్తారు ఉంటారు, మా ఆయన గారు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళండి, ఆదివారం చాలా లేటుగా వెళ్ళి అట్టుకొస్తారండి, ఆయన లేటుగా తెస్తారు, ఆయన లేటుగా తేవడం వల్ల, లేటుగా వంట చేయడం వల్ల లేటుగా మందిరానికి రావడం అనేది జరుగుతుందండి అని చాలా సింపుల్గా, అది తప్పు కాదు అన్నట్టుగా నువ్వు చెప్తున్నావు నీ పాస్టర్ గారికి. నీ పాస్టర్ గారు పోన్లే అమ్మా, మీ ఆయన గారు అలాంటోడు కదా, నీకు ఎప్పుడు కూర ఆలస్యం కదా, పోన్లే అమ్మా నీ పాస్టర్ గారు ఊరుకోవచ్చు. కానీ పైన పాస్టర్ గారు అలాగా ఊరుకునే రకం కాదు. పైన పాస్టర్ గారు అలా ఊరుకునే రకం కాదండి. చూశాడు, 2 వారాలు చూశాడు, 2 నెలల్లో ఎన్ని ఆదివారాలు చూశాడు, 2 సంవత్సరాల్లో ఆదివారాలు చూశాడు. ఇదే కొనసాగుతుంది. నీకు బుద్ధి చెప్పడం కోసం దేవుడు శిక్షించడం అనేది చేస్తాడు. కాబట్టి కూరల కోసము, లేదంటే వంటల కోసము, లేదంటే వీటి కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఇది చేయడానికి వీలు. 10 గంటలకు మందిరం అంటే 10 గంటలకు మనం ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. 10 గంటలకు మందిరం అంటే ఎక్కడ ఉండాలి? మనం 10 గంటలకు మందిరంలో ఉండాలి. క్రైస్తవులకి చాలా అలవాటు ఏంటంటే ఆలస్యంగా మందిరానికి వెళ్తారు, చాలా త్వరగా మందిరం నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటండి? మందిరానికి రావడమేమో చాలా ఆలస్యంగా వస్తారు, మందిరం నుంచి వెళ్ళిపోవడమేమో ఇలాగ అయ్యింది, అలాగ ఆశీర్వాదం అయింది, మళ్ళీ కనబడదు, ఇంక ఫోటో కనబడదు. కనబడతారా? అంత స్పీడు. మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి అంత తొందరగా, మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి అంత కంగారు, మందిరం దగ్గరికి వచ్చేటప్పటికి అంత హడావుడి అయిపోతారు. మళ్ళీ భూ సంబంధమైన పనుల్లో ఎక్కడైనా హడావుడి, ఆ స్పీడు, ఆ కంగారు కనబడుతుందా? ఎక్కడా కనబడదు. కాబట్టి జాగ్రత్త. అన్నీ మన దృష్టికి పాపాలుగా ఎంచబడవు, మన దృష్టికి తప్పులుగా, మన దృష్టికి అపరాధాలుగా, మన దృష్టికి దేవునికి విరోధమైన, దేవునికి కోపం తెచ్చే పనులుగా కనబడవు. కానీ ప్రతి దానికి దేవుడి దగ్గర నుంచి ఏమొస్తుంది? ప్రతిఫలం వస్తుంది. ప్రతి వాడు వాని క్రియలను బట్టి ప్రతిఫలము అనుభవించవలసిందే. ఏ మాత్రము ఎవరిని విడిచిపెట్టేవాడు దేవుడు కాదు. కాబట్టి ఆ రోజు అతను చేసిన పాపానికి దేవుడు విధించిన శిక్ష ఏంటి? మరణ శిక్ష.
16వ అధ్యాయం సంఖ్యాకాండం 41 నుంచి చదువుదాం. 16వ అధ్యాయం. చూడండి, 14,700 మంది చచ్చిపోయారు. దేవుడు వారి పాపానికి దేవుడు పంపించిన ప్రతిఫలం ఏంటి? తెగులు. ఆ తెగులుతో ఆ రోజు చచ్చిపోయిన వారు ఎంతమంది? 14,700 మంది ఒకే రోజు చచ్చిపోయారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కోరాహు, దాతాను, అబీరాము, వీళ్ళందరూ కూడా పాపం చేశారు. వాళ్ళకి ఒక 250 మంది సపోర్ట్ చేశారు. మొత్తం వాళ్ళందరినీ కూడా దేవుడు పాతాళానికి, ప్రాణాలతోనే పాతాళానికి వేసేసాడు. ఆ ఆకాశం నుండి అగ్ని కురిపించి 250 మందిని కాల్చివేశాడు. అది మనం చూసాం గత వారం. మొత్తానికి ఆ భయంకరమైన ప్రతిఫలం వాళ్ళందరికీ వచ్చింది. ఆ తర్వాత మరుసటి రోజే, ఆ జరిగిన మరుసటి రోజే అంట ఏం జరిగింది? 41 నుంచి చదివితే, మరునాడు చూడండి, ఇశ్రాయేలీలు వాళ్ళకున్న దురలవాటు ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి చాలా పెద్దలు ఎన్ని ఘోరాతి ఘోరమైన శిక్షలు అమలవుతున్నా సరే వాళ్ళు చేసే పాపం మాత్రం వారు విడిచిపెట్టేవారు కాదు, సరిచేసుకునేవారు కాదండి. దేవుడు చాలా కఠినాతి కఠినమైన శిక్షలు వారికి పంపించినా సరే వాళ్ళు సరిచేసుకోవడం, తప్పుదిద్దుకోవడం, దేవుడికి ఆయాసకరంగా ఏ పనులైతే చేసేవారో ఆ పనులు చేయడం మానేవారు కాదు. చూడండి, ముందు రోజే మరి అంతమంది రాలిపోయారు. ముందు రోజే 4 ఫ్యామిలీలు ఎగిరిపోయాయి. ముందు రోజే 250 మంది ఎగిరిపోయారు. అయినా సరే మరుసటి రోజు మళ్ళీ ఏం చేశారు? మళ్ళా అదే పాపం. మరుసటి రోజు ఇశ్రాయేలీలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి, మీరు యెహోవా ప్రజలను చంపారు. మోషే అహరోనులతో అంటున్నారు, మీరు యెహోవా ప్రజలను చంపేశారు. ఎవరు చంపారు ఇంతకీ? నిన్న ముందు రోజు యెహోవా ప్రజలను చంపింది ఎవరు? యెహోవా. కానీ వీళ్ళేమంటున్నారు? మీరు యెహోవా ప్రజల్ని చంపేశారు, మీ వల్లే చచ్చిపోయారు. వాళ్ళు అలాగ మాట్లాడారు, అలా శనిగారు, అలా ప్రవర్తించారు, ఏదో జరిగింది. మొత్తానికి దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. మీ వల్లే చంపేశాడు, మీరే కారణం అని చెప్పి మరుసటి రోజే మళ్ళా పాపం చేయడం అనేది జరిగింది. మరుసటి రోజే మోషే అహరోనులకు విరోధంగా సణిగి ఆ ప్రజలు ఏం చేశారట? పాపం చేశారు. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును.
ఎప్పుడైతే వాళ్ళు అలా మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడారో, మోషే అహరోనులకు విరోధంగా సణిగారో, దేవుడికి వారి మీద కోపం వచ్చేసింది. వెంటనే వాళ్ళ మధ్యలో తెగులు అనే దాన్ని దేవుడు స్టార్ట్ చేశాడు. అప్పటికప్పుడే ఆ సర్వ సమాజంలో ఒక తెగులు పుట్టేసింది. దేవుడి కోపం వెంటనే బయలుదేరిపోయింది. దేవుడి కోపానికి శిక్ష వెంటనే బయలుదేరిపోయింది. వారు చేసింది పాపముగా ఎంచబడింది. ఆ పాపానికి ప్రతిఫలాన్ని వితిన్ సెకండ్స్లో పంపించాడు దేవుడు. ఏంటది? తెగులు. అప్పటికప్పుడే నాశనకరమైన తెగులు, అప్పటికప్పుడే మరణకరమైన తెగులు. ఇంకా ఆ తెగులు వచ్చి చచ్చిపోయారు తప్ప బతికినోడు ఎవడో లేడు. ఎంతమంది చచ్చిపోయారట? 14,700 మంది చచ్చిపోయారు. మోషే అహరోను దగ్గర చెప్తున్నాడు, గబగబా దేవుని కోపము, దేవుని శిక్ష బయలుదేరిపోయింది పాళెంలోకి, జనాల మధ్యలోకి. గబగబా నువ్వు ధూపార్తను పెట్టుకుని వెళ్ళి దేవుడికి ధూపం వేసి ఆయన కోపాన్ని చల్లార్చు, లేకపోతే ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ కూడా చచ్చిపోతారు. వీళ్ళు చేసింది పాపంగా ఎంచబడింది, వీళ్ళు మాట్లాడిన మాటలు పాపంగా ఎంచబడ్డాయి. దేవుడి శిక్ష, దేవుడు ప్రతిఫలం పంపించాడు. గబగబా వెళ్ళంటే గబగబా అహరోను వెళ్ళి ఏం చేశాడట? నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో తెగులు అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఆ 14,700 మంది మరుసటి రోజు చచ్చిపోయారు. ముందు రోజు 250 మంది పెద్దలు, 4 ఫ్యామిలీల్లో 4 ఫ్యామిలీల మెంబర్స్, మొత్తం ముందు రోజు ఏమో అంతమంది చచ్చిపోయారు. మరుసటి రోజు వారు చేసిన పాపానికి 14,700 మంది చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ రోజు వాళ్ళు చేసింది దేవుడి దృష్టికి ఎలా కనబడింది? పాపం. వాళ్ళ సనుగుడు దేవుని దృష్టికి పాపంగా కనబడింది. మోషే అహరోనుల మీద వాళ్ళ సనుగుడు పాపంగా ఎంచబడింది. మోషే అహరోనులకు విరోధంగా మాట్లాడిన మాటలు పాపంగా ఎంచబడ్డాయి. దేవుడి కోపం వెంటనే రగిలిపోయి, దేవుడి కోపానికి ప్రతిఫలం వెంటనే బయలుదేరిపోయింది. ఆయన వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసే లోపులోనే తెగులు చేత చచ్చిపోయిన వారు ఎంతమంది? 14,700 మంది. దేవునికి స్తోత్రం కలుగును. అప్పటికప్పుడే వచ్చేసేయండి భయంకరంగా, అప్పటికప్పుడే స్టార్ట్ అయిపోయింది. నిన్నటి వరకు ఏ రోగం లేదండి, ఈరోజు ఇంత పెద్ద రోగం, ఇంత పెద్ద జబ్బు, ఇంత పెద్ద తెగులు అని డాక్టర్లు చెప్పారండి. అంటే ఏంటిదని అర్థం? నిన్నటి వరకు ఆ తెగులు నీకు లేదు, నిన్నటి వరకు ఆ రోగం నీకు లేదు, నిన్నటి వరకు ఆ జబ్బు నీకు లేదు, నిన్నటి వరకు ఆ అనారోగ్యం నీకు లేదు, నిన్నటి వరకు ఆ బాధ నీకు లేదు. ఇప్పుడే ఆ భయంకరమైన రోగం, భయంకరమైన జబ్బు, భయంకరమైన తెగులు అప్పటికప్పుడే ప్రారంభం అయిపోయింది. అప్పటికప్పుడే నొప్పి స్టార్ట్ అయిపోయింది. అప్పటికప్పుడే జబ్బు, అప్పటికప్పుడే తెగులు, అప్పటికప్పుడే బాధ, అప్పటికప్పుడే చాలా మార్పు వచ్చేసింది. ఆరోగ్య విషయంలో హాస్పిటల్కి వెళ్తే చిన్నదేం కాదమ్మా చాలా పెద్దది, చిన్నదేమీ కాదయ్యా చాలా పెద్దది. ఎందుకు వచ్చేస్తున్నాయి జబ్బులు, ఎందుకు వచ్చేస్తున్నాయి తెగుళ్ళు, ఎందుకు వచ్చేస్తున్నాయి రోగాలు, ఎందుకు వచ్చేస్తున్నాయి బాధలు? మన పాపాల ప్రతిఫలాలుగా మన శరీరాల్లో అవి ఉంటున్నాయి, నివసిస్తున్నాయి. మన దోషాల ప్రతిఫలాలుగా జబ్బులు, తెగుళ్ళు, రోగాలు, అనారోగ్యాలు, బలహీనతలు, నొప్పులు, బాధలు అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ తెగులు చేత ఎంతమంది చచ్చిపోయారు? కాబట్టి వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు సనుగుడు పాపంగా ఎంచబడింది. దానికి వచ్చిన ప్రతిఫలం 14,700 మందికి మరణశిక్ష. 14,700 మంది మరణించారు. వారు పొందిన ప్రతిఫలము మరణము. జాగ్రత్త. దేవుడితో ఆటలాడడం అనేది మంచిది కాదు. దేవుడికి అవిధేయులుగా ఉండడం అనేది మంచిది కాదు. దేవునికి విరోధంగా ప్రవర్తించడం అనేది మంచిది కాదు. దేవునికి విరోధమైన పాపాలు మనకి శాపాలుగా మారుతాయి. దేవుని వాక్యానికి విరోధమైన పాపాలు మనకి శాపాలుగా మారుతాయి. దేవుని ఆజ్ఞలను అతిక్రమించి చేసిన పాపాలు మనకి అనేక రకాలైన శిక్షలుగా మారుతాయి. రోగాలుగాను, జబ్బులుగాను, తెగుళ్ళుగాను, బలహీనతలుగాను, కరువుగాను, లేమిగాను, ఆర్థిక ఇబ్బందులుగాను, కలహాలుగాను, సమాధానం లేని స్థితి, నెమ్మది లేని స్థితి, మనశ్శాంతి లేని స్థితి, రకరకాలైన రూపాల్లో మన కుటుంబాల్లో దేవుని శిక్షలు, దేవుని ప్రతిఫలాలు అమలవుతూ ఉంటాయి.
ఏ సమయంలోనూ మనం అనుకోము నేను చేసిన ఈ పాపానికే ఈ శిక్ష నాకు వచ్చింది దేవుడి దగ్గర నుంచి, నేను చేసిన ఈ అపరాధానికే ఈ ప్రతిఫలం అనుభవిస్తున్నాను, నేను చేసిన తప్పుకే ఈ ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాను, నేను చేసిన అతిక్రమానికే ఈ ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాను, నేను చేసిన ఈ దుష్క్రియకే ఈ ప్రతిఫలాన్ని, ఈ శిక్షను, ఈ శిక్షను నేను అనుభవిస్తున్నానని ఏ క్రైస్తవుడు ఏ క్రైస్తవురాలు అనుకోరండి. ఎందుకంటే క్రైస్తవుల దృష్టికి, వాళ్ళ దృష్టికి వాళ్ళు పాపులు కాదు. క్రైస్తవులందరూ కూడా ఏమంటారు, నాలో ఏ పాపము లేదు. క్రైస్తవులందరూ అనుకునేది ఏంటంటే నాలో ఏ పాపం లేదు, నేను ఏ తప్పు చేయట్లేదు, నేను ఏ దోషం చేయట్లేదు, నేను ఏ అతిక్రమం చేయట్లేదు, నేనేమీ చేయట్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ మాత్రము కూడా మనం అలాగే ఉండడానికి వీల్లేదు. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించిన దాని మూల్యము అనుభవించవలసిందే. నువ్వెంతో మంచి విశ్వాసం అని వదిలిపెట్టేస్తాడు అనుకోకు, నువ్వు చాలా మంచి ప్రార్థనాపరుడు అని వదిలేస్తాడు అనుకోకు, నువ్వు చాలా మంచి అభిషేకం కలిగిన వాడు కదా అని వదిలేస్తాడు అనుకోకు, నువ్వు చాలా బాగా మందిరంలో పరిచర్య చేసే మనిషివి కదా అని వదిలేస్తాడేమో అని అనుకోకు, నువ్వు చాలా గొప్పగా సేవ చేస్తున్నావు కదా అని వదిలేస్తాడేమో అని అనుకోకు, నువ్వు చాలా మంచి పాటలు పాడుతున్నావు కదా అని వదిలేస్తాడేమో అని అనుకోకు, లేదంటే నువ్వు చాలా ఎక్కువగా బైబిల్ చదువుతావు కదా అని వదిలేస్తాడేమో అని అనుకోకు. ఇవేవి కూడా నీవు దేవుడి దగ్గర నుంచి వచ్చే శిక్షలు ఆపలేవు. నువ్వు ఎన్ని గంటలు రోజు ప్రార్థన చేసే మనిషివైనా దేవుడికి విరోధంగా పాపం చేస్తే దానివల్ల వచ్చే శిక్షను నీ గంటల ప్రార్థన ఆపలేదు, నీ తెల్లవారుజామున ప్రార్థన ఆపలేదు, నువ్వు చేసే ఉపవాస ప్రార్థన ఆపలేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేదు. నువ్వు రోజుకి 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదివే అలవాటు కలిగి ఉన్నావు, రోజుకి అన్ని అధ్యాయాలు చదువుతున్నావు కాబట్టి నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తే ఆ శిక్ష రోజుకి అన్ని అధ్యాయాలు చదువుతున్న కారణంగా ఆ శిక్ష రాకుండా ఆగుతుందా? ఆగదు. నువ్వు చాలా బాగా మందిరంలో పాటలు పాడి దేవుడిని గణపరిచే మనిషిగా ఉన్నావు, నువ్వు అంత బాగా పాటలు పాడి దేవుడిని మహింపరుస్తున్నావు కాబట్టి దేవుడికి విరోధంగా నువ్వు పాపం చేస్తే దేవుడు శిక్షించడం మానేస్తాడా? మానడు. ఎంతో ఇష్టుడు, ఎంతో ప్రియుడు దావీదు పాపం చేస్తే వదిలేడా? నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అన్నటువంటి వాడు. అలాంటి దావీదు అంత ఇష్టమైన వాడే దేవునికి విరోధంగా ఒకానొక దినాన్ని పాపం చేస్తే శిక్షించడం మానేశాడా? ప్రతిఫలం పంపించకుండా మానేశాడా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన భక్తిని బట్టి మన శిక్షలు ఆగుతాయి అనుకోవడం, మన విశ్వాసాన్ని బట్టి మన శిక్షలు ఆగుతాయి అనుకోవడం, మనం వెళ్ళే చర్చిని బట్టి మన శిక్షలు ఆగుతాయి అనుకోవడం, మన ప్రార్థనలను బట్టి మన శిక్షలు ఆగుతాయి అనుకోవడం, మన పరిచర్యను బట్టి మన శిక్షలు రాకుండా ఆగుతాయి అనుకోవడం అజ్ఞానమే. దేవుడు నన్ను అస్సలు ఎప్పుడూ శిక్షించడు అని అనుకుంటే అది అంతకన్నా అజ్ఞానమే. దేవుడు ఎప్పుడు నేను ఎలాగున్నా దేవుడు నన్ను ఎప్పుడు శిక్షించడు, దేవుడి దగ్గర నుంచి నాకు ఏ శిక్ష రాదు అని అనుకుంటే అది చాలా అజ్ఞానమే. దేవుడి వాక్యంలో రాయబడిన దేవుడు తనను ప్రేమించే వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు, హెచ్చరిస్తాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ శిక్ష రాదు నాకు దేవుడి దగ్గర నుంచి. దేవుడికి నేనంటే చాలా ఇష్టం, దేవుడు నన్ను చాలా ప్రేమిస్తున్నాడు, దేవుడు నా భక్తిని చూసి ఎంతో మెచ్చుకుంటున్నాడు, దేవుడు నాకు అలాంటి అభిషేకం ఇచ్చాడు, దేవుడు ఇన్ని వరాలు ఇచ్చాడు, దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చాడు, దేవుడు ఇంత అద్భుతమైన తలాంతులు ఇచ్చాడు, ఇంత అలాగా దేవుడు నన్ను చేశాడంటే, ఇంత ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు, ఇంత ఐశ్వర్యం దేవుడు నాకు ఇచ్చాడు, ఇంత గొప్పగా దేవుడు నన్ను దీవించాడంటే, ఇంత ఆదాయం నాకు ఇచ్చాడు, ఇంత గొప్పగా ఈ స్థితిని దేవుడు నాకు ఇచ్చాడు, ఇంత అలాగే ఇచ్చాడంటే దేవుడు నన్ను నా మీద ఎప్పుడు కోపగించుకోడు, దేవుడు నన్ను ఎప్పుడు శిక్షించడు, దేవుడు నాకు ఎప్పుడు కూడా ఏ చెడ్డ ప్రతిఫలం పంపడు అని అనుకోవద్దు. ఆశీర్వాదమే, శిక్షే. కాబట్టి దేవుడికి అనుకూలంగా, దేవుడికి ఇష్టంగా, దేవుడు వాక్యానుసారంగా జీవిస్తున్న విధానాన్ని బట్టి దావీదును గొప్పగా హెచ్చించాడు, ఆశీర్వదించాడు, గణపరిచాడు, మహారాజుని చేశాడు, చాలా గొప్ప విజయాలు యుద్ధాల్లో ఇచ్చాడు, భూరాజులందరికీ అతనంటే భయం కలగజేశాడు, అన్నీ చేశాడు.
కదా. అదంతా దేన్ని బట్టి చేశాడు? అతడు దేవుడికి ఎంతో ఇష్టడుగా, ప్రియుడిగా, హృదయానుసారుడిగా ఉన్నందుకు, ఎంతో గొప్పగా స్తుతిస్తున్నందుకు, ఆరాధిస్తున్నందుకు, ప్రార్థిస్తున్నందుకు, రోజుకి 7 సార్లు దేవుడితో సహవాసం చేస్తున్నందుకు, ఇలాంటి పనులను బట్టి దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, హెచ్చించాడు, గణపరిచాడు, చాలా గొప్ప స్థితిలో పెట్టాడు. అలాగని చెప్పి బెత్షెబతో పాపం చేసినప్పుడు చూసి చూడనట్టు వదిలేశాడా? అలాగని చెప్పి అంత ఇష్టడు కాబట్టి బెత్షెబతో పాపం చేసినప్పుడు శిక్షించకుండా వదిలేసాడా? ప్రతిఫలం పంపించకుండా వదిలేసాడా? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత గొప్ప ఆత్మీయమైన మనిషిని నేను వద్దు. నీ ఆత్మీయత, నీ ఆత్మీయ విషయంలో నీ గొప్పతనం నీ దగ్గరే ఉంచుకో. నీకు నువ్వే చెప్పుకోవడం, సొంత డబ్బా మనం వాయించుకోవడం తప్ప ఏమీ లేదు. చాలా గొప్ప భక్తుడిని, చాలా గొప్ప భక్తురాల్ని, చాలా ప్రార్థనాపరుణ్ణి, చాలా గొప్ప పాటలు పాడే వరం కలిగిన వాడిని, ఇలాగా మన డబ్బా మనం వాయించుకోవడం తప్ప దేవుడి దగ్గర డబ్బాలు ఉండవు. కాబట్టి మన గొప్ప భక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ప్రార్థనలను బట్టి, లేదంటే సేవను బట్టి, పరిచర్యను బట్టి, లేదంటే ఈ అన్నిటిని బట్టి దేవునికి ఆయాసకరంగా మనం ప్రవర్తిస్తే ఆయన ఏ మాత్రం కూడా శిక్షించకుండా క్షమిస్తాడని కానీ, ఏ మాత్రం కూడా ఇచ్చేయకుండా క్షమిస్తాడని కానీ అనుకోవద్దు. దావీదంత గొప్పవాడు నువ్వు నేను కానే కాదు కదా. చాలా గొప్పవాడు, నీ దృష్టికి నువ్వు చాలా మంచి భక్తురాలు, చాలా మంచి భక్తుడివే. కానీ నువ్వు దావీదంత భక్తుడు కానే కాదు, దావీదంత భక్తురాలు కానే కాదు కదా. కాబట్టి అంత గొప్ప భక్తుడికే దిక్కులేదు పాపం చేస్తే. అంత గొప్ప భక్తుడికే 2 పాపాలు చేస్తే 4 శిక్షలు వచ్చాయి. ఇంకా బాగా భక్తులకి ఏంటో తెలుసా? అద్భుతమైన అవకాశం. ఒకదానికి 2. మంచి భక్తులు పాపం చేస్తే ఒకదానికి 2 శిక్షలు అన్నమాట. ఏంటండి? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన భక్తి యొక్క గొప్పదనానికి 2 శిక్షలు వస్తాయి. 2 ఆశీర్వాదాలు, 2 అంతల ఆశీర్వాదాలు వస్తాయో లేదో తెలియదు, కానీ 2 అంతల శిక్షలు మాత్రం మన మంచి భక్తిని బట్టి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు రావడానికి వీల్లేదు. కాబట్టి ఏం జరిగింది అక్కడ? ఎంతమంది అట? 14,700 మంది చనిపోయారు. వారు చేసిన పాపానికి వచ్చిన ప్రతిఫలం మరణము, తెగులు ద్వారా మరణము. అంతమంది. దేవునికి స్తోత్రం. 21వ అధ్యాయం 4-6 వచనాలు. 21వ అధ్యాయం సంఖ్యాకాండం 4-6. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. రోజుకి ఎన్ని వేల మంది రాలిపోతున్నా పిట్టల్లాగా ఇశ్రాయేలీలకు బుద్ధి మాత్రం వచ్చేది కాదండి. ఎంత కఠినాతి కఠినమైన శిక్షలు అమలయ్యాయంటే 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో అమలైన కఠినాతి కఠినమైన శిక్షలు తర్వాత ఎక్కడ మనము చూడమండి. అంత కఠినాతి కఠినమైన శిక్షలు దేవుడు అమలు చేశాడు 40 సంవత్సరాల ప్రయాణ కాలం. ఇంకేమీ లేదు, ఇంకోటి ఏమీ లేదు, ఈ డైరెక్ట్ మరణమే కదండి. మనం ఆ ప్రయాణ కాలంలో చూస్తే ఏది సంభవించింది? అందరికీ ఓన్లీ మరణ శిక్ష. ఇంకా మనిషి ప్రజల్లో నుండి కొట్టివేయబడ్డం తప్ప ఇంకోటి ఏదీ లేదు. అంతలాగా పిట్టల్లాగా రాలిపోతున్నారు. రోజుకి వేల మందే రోజుకి చచ్చిపోతున్నారు. దేవుని కోపం ఎలా ఉంటుందో చాలా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు రుచి చూసిన వారే మళ్ళా దేవుని తీర్పులు ఎలాగుంటాయో, దేవుని శిక్షలు ఎలాగుంటాయో రోజుకి రోజు చూస్తున్న వారే ఆ కాలంలో. అయినా సరే ప్రయాణం చేశారు, అలసిపోయారు. కొంచెం మరి 40 సంవత్సరాల ప్రయాణం అంటే మామూలు కాదు కదా. రోజు ప్రయాణం చేశారు, అలసిపోయి ఆయాసపడ్డారు, ఓ చోట ఆగారు. ఆయాసంతో ఏం చేశారట? వారు ఎదోము దేశము చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం పోగా
మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లును. ప్రయాణం చేయడం వల్ల వాళ్ళ శరీరం సొమ్మసిల్లిపోయింది. ప్రయాణం చేయడం వల్ల వాళ్ళు కొంచెం చాలా ఆయాసపడిపోయారు, శరీరం సొమ్మసిల్లిపోయింది. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి, అరణ్యకాలంలో వాళ్ళు చేసిన పాపం వల్ల చాలా ఎక్కువగా వాళ్ళు చేసిన పాపం ఏంటి? మోషేకు అహరోనుకు విరోధంగా సనగడమే. సనుగుడు 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 వాళ్ళు అరణ్యంలో రాలిపోయేలాగా చేసింది. సనుగుడు వాళ్ళు కనాను దేశం వెళ్లకుండా చేసింది. సనుగుడు వాళ్ళ పరలోకంలో అడుగుపెట్టకుండా చేసింది. సనుగుడు వాళ్ళు నిత్యజీవం పొందకుండా చేసింది. సనుగుడు వారి కుటుంబాలకు వారిని దూరం చేసింది. చాలా సులువుగా, చాలా ఈజీగా సణిగేస్తూ ఉంటాం సేవకుల మీద. దేవుని అభిషేకాలు ఉన్నటువంటి వారి మీద చాలా స్పీడ్గా సణిగేయడం, చాలా స్పీడ్గా మాట్లాడడం, చాలా స్పీడ్గా వ్యతిరేకించడం, చాలా స్పీడ్గా తిరుగుబాటు చేయడం, చాలా స్పీడ్గా అపార్థం చేసుకోవడం, చాలా స్పీడ్గా దుష్ప్రచారం చేయడం, చాలా స్పీడ్గా సంఘాన్ని సేవకులకు విరోధంగా మార్చేయడం, ఇలాంటి పనులు చాలా స్పీడ్గా చేసేస్తారు కొంతమంది. కానీ అంతే స్పీడ్గా దేవుని దగ్గర నుంచి శిక్షలు కూడా వస్తాయన్న సంగతి మర్చిపోవడానికి వీల్లేదు. సేవకుల జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. దేవుడు అభిషేకించిన వారి జోలికి వస్తే ఊరుకోడు. దేవుడు అభిషేకంతో వాడబడుతున్న వారి జోలికి వస్తే దేవుడు ఊరుకోడు. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు ఉంటుంది వాక్యం. ఏంటి? నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు, నేను అభిషేకించిన వారిని మీద సనకూడదు, నేను అభిషేకించిన వారిని శపించకూడదు, నేను అభిషేకించిన వారి మీద విరోధంగా మాట్లాడకూడదు. ఎందుకు భయపడ్డాడు దావీదు? అంతటోడే సౌలు విషయంలో దొరికినప్పుడు చంపకుండా ఎందుకు భయపడ్డాడు? ఒకానొక సమయంలో దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వాడు. ఇప్పుడు ఈ పాపం చేస్తే మాత్రం చేసినా సరే అంతకుముందు దేవుని ఆత్మచేత అభిషేకం పొందినవాడు. కాబట్టి అభిషేకం పొందినవాడిని నేను చంపానంటే నేను దేవుని దృష్టికి పాపినైపోతాను. ఆయనకి ఎంత విరోధంగా అతడు వచ్చేసాడు, అతన్ని ఎంత బాధ పెట్టాడు, ఎంత కష్టపెట్టాడు, ఎంత అలాగా కీడు చేశాడు, ఏం చూడలేదు. అతడు దేవుడి చేత అభిషేకించబడినవాడు. ఇప్పుడు పడిపోయాడో లేదంటే ఇప్పుడు దేవుని ఆత్మ పోయిందో, ఇప్పుడు దురాత్మలు వచ్చి పట్టి పీడించేస్తున్నాయి, పాపం మీద పాపం బోళ్ళు చేశాడు, దేవుడు అతని రాజ్యాన్ని తీసివేస్తానని కూడా చెప్పేశాడు, నెక్స్ట్ మహారాజు నువ్వే అని కూడా చెప్పేశాడు, అన్నీ తెలుసు. కానీ అభిషేకం ఒక్కటి ఉంది సౌలు మీద. అభిషేకం కలిగిన వాడు సౌలు. నేను ముట్టకూడదు, ముట్టానంటే నేను ఎగిరిపోతాను, నేను చంపకూడదు, చంపానంటే నేను దేవుని దృష్టికి పాపం చేసిన వాడిని అవుతాను. కాబట్టి ఏ మాత్రము కూడా ఎన్నిసార్లు అవకాశం దొరికినా చంపాడా? అభిషేకానికి ఎంత భయపడ్డాడు చూసా దావీదంతో. దావీదులాగా మనం కూడా జ్ఞానం కలిగి ప్రవర్తించాలి. దేవుడు అభిషేకించినటువంటి వారిని చాలా సులువుగా అపార్థాలు చేసేసుకుంటాం. దేవుడు అభిషేకం పొందిన వారు చెప్పే వాక్యాల్ని చాలా సులువుగా మనం ఆ వాక్యాల్ని తప్పుకు పడతాం. చాలా సులువుగా వాళ్ళ ప్రవర్తన తప్పుపడతాం. చాలా సులువుగా వాళ్ళ ఇంటికి రాలేదని కోపపడిపోతాం. చాలా సులువుగా ప్రార్థన చేయలేదని కోపపడిపోతాం. చాలా సులువుగా పాట ఇవ్వలేదని కోపపడిపోతాం. ఇంకా ఎవడరా లోకు అంటే క్రైస్తవులకి ఎవడంటే వాళ్ళు ఏ చర్చికి వెళ్తున్నారో ఆ చర్చి పాస్టర్ గారు, పాస్టమ్ గారే. ఎవరు లోకువా? చర్చికి వెళ్ళే విశ్వాసులకి ఎవరు లోకువా? వాళ్ళు ఏ చర్చికి వెళ్తున్నారో ఆ చర్చి పాస్టర్ గారు, పాస్టమ్ గారే లోకువా. మాట్లాడితే వచ్చేస్తుంది కోపం సర్రమని. ఎవరు మిగతా వారి మీద, వాళ్ళ కుటుంబాల మీద అంత కోపం వస్తుందో లేదో కానీ మాట్లాడితే సేవకుల మీద, సేవకురాళ్ళ మీద కోపం వచ్చేస్తుంది విశ్వాసులకి. ఇవన్నీ మీరు చేసే పాపాలు అన్న సంగతి గుర్తించుకోవద్దు. మా మీద కోపపడడానికి అధికారం ఎవరికి ఉందంటే దేవుడికి ఒక్కడికే ఉంది. మేము చేసిన పాపాన్ని బట్టి మమ్మల్ని క్షమించేస్తాడని అంటలేదు. మీకన్నా ఎక్కువ రెట్టింపు శిక్ష. మేము పాపం చేస్తే మీకు ఒక శిక్ష అయితే నాకు 2 శిక్షలు. మా తప్పులు ఎంచేది దేవుడు, మాకు తీర్పు తీర్చేది దేవుడు, మాకు ఏదైనా శిక్ష విధించాలంటే అది దేవుడు. అదే ఎవరు? దేవుడు. మీకు లేదు అధికారం. విశ్వాసులుగా ఉన్నవారికి ఎవరికీ అధికారం లేదు. విశ్వాసులుగా ఉన్నవారు ఎవరూ కూడా సేవకుల మీద సనగడానికి వీలు లేదు. విశ్వాసులుగా ఉన్నవారు ఎవరూ కూడా అపార్థం చేసుకోవడానికి వీలు లేదు. ఎవరు కూడా వాక్యాన్ని తప్పుపడడానికి వీలు లేదు. వాక్యం నీకు నచ్చలేదా? పో బయటికి చర్చిలోంచి. ఎవడు రమ్మన్నాడు నిన్ను ఇక్కడికి? నీకు వాక్యం నచ్చలేనప్పుడు ఈ చర్చికి రమ్మని ఎవడు చెప్పాడు? ఈ చర్చిలో వాక్యం వినమని ఎవడు చెప్పాడు?
నీకు ఆ చర్చిలో వాక్యం నచ్చట్లేదా? ఆ వాక్యంలో నీకు తప్పులు కనబడుతున్నాయా? నువ్వు ఆ చర్చి వదిలే, ఆ సేవకుడిని వదిలే, ఆ వాక్యాన్ని వదిలే, నీకు నచ్చిన చర్చికి వెళ్ళిపో, నీకు నచ్చిన సేవకుడి దగ్గరికి వెళ్ళిపో, నీకు నచ్చిన సేవకుడి ద్వారా వాక్యం నేర్చుకో. ఎవడొద్దన్నాడు? అంతేగాని ప్రతిరోజు దేవుని వాక్యంలో తప్పులు వెతుకుతూ ఉంటారు. ఆ తప్పులన్నీ మిగతా విశ్వాసులకి నిన్న అలా చెప్పారు, నిన్న ఇలా చెప్పారు, నిన్న అలా చెప్పారు, నిన్న ఎలా చెప్పారు, వాడిలో వచ్చింది అపార్థం, వాడిలో అనుకున్న తప్పు, వాక్యాన్ని తప్పు పట్టేది మళ్ళీ అందరికీ కరోనాలాగా అంటించాలి. మళ్ళీ ఏం చేయాలండి? మిగతా వాళ్ళకి కూడా అంటించాలి. నేను వాక్యం పాస్టర్ గారు ఎలా చెప్పారు కదా, అది ఎవరి కోసం అనుకుంటున్నావు? ఎవరి కోసం గర్జించావా? గుర్తించావా? నువ్వు తెలుసుకున్నావా? బుర్ర పెట్టావా? నిన్న వాక్యం ఎవరి కోసం? నీ కోసమే. నేను వాక్యం చెప్పింది నీ కోసమే. నేను చెప్పింది మీ ఆయన కోసమే. నేను వాక్యం చెప్పింది మీ ఆవిడ కోసమే. నేను వాక్యం చెప్పింది మీ కొడుకు కోసమే. నేను వాక్యం చెప్పింది మీ కూతురు కోసమే. ఇదిగో ఈవేళ పాటించారా మీ పిల్లకి? చూసా మరి అదిగో నువ్వు గమనించలేదు, నేను గమనిస్తున్నాను. మీ అమ్మాయికి పాటించారా పాస్టర్? అది మరి తెలుసుకో. ఆయన అంతా మారిపోయారు, మా పాస్టర్ గారు మారిపోయారు, పాట ఇవ్వకపోతే మారిపోయారు. ఏంటండి? కాబట్టి ఎవడరా లోకు అంటే పాస్టర్ గారు, పాస్టమ్ గారు లోకువ కదండి. కానీ మీకు చాలా లోకువైపోతాం మేము, కానీ దేవుడి దృష్టికి చాలా యోగ్యులుగా ఉంటాం. మీ లోకువ మీకు శాపంగా మారుతుంది. మీ అపార్థాలు మీకు శిక్షలుగా మారుతాయి. మీ తప్పులు, మీ అపార్థాలు, మీ సణుగుడు ప్రతి ఒక్కరూ నలిగిపోవడానికే కారణం అవుతుంది తప్ప మాకు ఏమీ రాదండి. ఎందుకంటే ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో దేవుడికి బాగా తెలుసు. నిజంగా ఒక పొరపాటు జరిగింది, నిజంగా ఒక తప్పు జరిగింది, నిజంగా అలాగా జరిగింది, అప్పుడు నువ్వు అడుగు, నువ్వు నిత్యం ముఖం మీద అడుగు, కాదంటలేదు ఎవరు. అంతేగాని మిగతా ఏదో మనసులో పెట్టుకుని సంఘాన్ని పాడు చేయాలన్న ప్రయత్నాలు ఇలాగా ఏ మాత్రము కూడా చేయడానికి వీల్లేదు. మంచిది కాదు. నేను ఎప్పుడూ చెప్తాను, ఒకవేళ నచ్చలేదా చర్చ్ మానే, ఒకవేళ సేవకుడు నచ్చలేదా మానే, సేవకురాలు నచ్చలేదా మానే, వాక్యం నచ్చలేదా మానే. ఎవడో ఖచ్చితంగా నువ్వు ఇక్కడికే రావాలని బతిమాలేవాడు ఎవడో లేడు. ఎవరు బతిమాలవలసిన అవసరం లేదు సేవకులకి. కాబట్టి నీకు నచ్చలేదా మానే, నీకు నచ్చిన చర్చికి వెళ్ళిపో, నీకు నచ్చిన సేవకుడిని నువ్వు సేవకుడిగా నిలబెట్టుకో, నీకు నచ్చిన సేవకుడి దగ్గర వాక్యం నేర్చుకో, ఆత్మీయంగా బలపడు, ఆత్మీయంగా ఎదుగు. ఎవ్వరూ కాదంటలేదు. కానీ ఎంతో వ్యతిరేకత హృదయంలో పెట్టుకుంటారు, ఆ చర్చికి వెళ్తారు. ఎంతో వ్యతిరేకత హృదయంలో సేవకుడి మీద పెట్టుకుంటారు, ఆ చర్చికి వెళ్తారు. ఎంతో అపార్థం హృదయంలో ఉంటుంది, ఆ వాక్యమే వింటారు. మళ్ళా సణుగుడు, వ్యతిరేకత, తిరుగుబాటు మిగతా విశ్వాసుల్ని పాడు చేయడం, మిగతా లేనిపోనివి వాళ్ళకి కల్పిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని సేవకుల విషయంలో ఏ రకంగానూ ఏ పాపము మనం చేయకుండా చూసుకోవాల్సిన అవసరం మనకున్నది. దేవుడు అభిషేకించిన వారి జోలికి వెళ్ళి నువ్వా నేనా అన్న వాళ్ళే పెట్టలాగా రాలిపోయారు. మనమెంత దేవుని అభిషేకం కలిగిన వారితో వ్యతిరేకంగా ప్రవర్తించి పెట్టల్లాగా రాలిపోయారు. ఎంతోమంది భయంకరంగా నలిగిపోయారు. ఎంతోమంది నువ్వా నేనా అన్న భక్తులు. మనమెంత ఎప్పుడూ కూడా అటువంటి పరిణామాలు మన దగ్గరికి రావడానికి వీల్లేదు. ఎప్పుడూ కూడా అటువంటి విధంగా పాపం చేయడానికి వీల్లేదు. మరి వీళ్ళు చేసిన పాపానికి ఏమైంది? ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మును ఎందుకు రప్పించిదిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమనిరి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయిరి. ఏం చేశారట దేవుడు? అలా మాట్లాడడం దేవుని దృష్టికి ఎలా ఎంచబడింది? పాపముగా ఎంచబడింది. వాళ్ళు అలా మాట్లాడడం ఎలా ఎంచబడింది? పాపముగా ఎంచబడింది. వాళ్ళు అలా సనగడం పాపంగా ఎంచబడింది. దేవుని కోపం వచ్చేసింది. దేవుడు చాడుకుంటున్న సేవకులకు విరోధంగా లెగిస్తే దేవుడు కోపం చాలా తారాస్థాయికి వెళ్ళిపోతుంది. వెంటనే దేవుడు కోపం వచ్చింది. వెంటనే వాళ్ళు చేసిన పాపానికి ప్రతిఫలం పంపించాడు. ఏంటి? భయంకరమైన విష సర్పాలకు ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళి కరిసేయండి నా ప్రజల్ని. ఎవరిళ్ళు? దేవుని ప్రజలు. వీళ్ళని ఐగుప్తు నుంచి విడిపించింది ఆ దేవుడే. వీళ్ళకి ప్రతిరోజు మన్నా పెడుతుంది ఆ దేవుడే.
వీళ్ళకి బండని నీళ్ళు ఇచ్చింది ఆ దేవుడే, వీళ్ళ బట్టలు నలిగిపోకుండా కాపాడింది ఆ దేవుడే, పగల అగ్నిస్తంభంగా ఉన్నది ఆ దేవుడే, పగల మేఘస్తంభంగా ఉన్నది ఆ దేవుడే, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నది ఆ దేవుడే. 40 సంవత్సరాలు నడిచినా వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా చేసింది ఆ దేవుడే, వాళ్ళకి అన్నీ చేసింది ఆ దేవుడే. వాళ్ళని కరిచి చంపేయమని ఆజ్ఞాపించి పాములను పంపింది కూడా ఆ దేవుడే. ఆశీర్వదించేది ఆయనే, మనల్ని ఎవరు శిక్షించేది కూడా ఆయనే, స్వస్థపరిచేది ఆయనే, రోగం పెట్టేది ఆయనే, సర్వ సమృద్ధి ఇచ్చేది ఆయనే, ఒకానొక టైంలో ఆకలి బాధలు అనుభవించేలాగా చేసేది ఆయనే. కాబట్టి ఏం చేసినా మనకి ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. ఆశీర్వాదం ఏమో దేవుడి దగ్గర నుంచి వచ్చింది, శిక్ష ఏమో సాతాను దగ్గర నుంచి వచ్చిందని అనుకోకండి. ఏది వచ్చినా దేవుడి దగ్గర నుంచే. దేవుడి అనుమతి లేకుండా ఎక్కడి నుంచి ఏది ఎవరి ద్వారా రాదు మనకి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? తాపకరమైన భయంకరమైన విషసర్పాలకు ఆజ్ఞించి పంపించాడు. అవి వచ్చి ఏం చేసాయి? కరిసేసాయి. బోల్డ్ మంది చచ్చిపోయారట. ఎంతమంది? కొన్ని వేల మందే చచ్చిపోయారు వాళ్ళు చేసిన పాపానికి. మోషే అహరోన్ల మీద సణిగి వాళ్ళు చేసిన పాపానికి వేల మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. తాపకరమైన విష సర్పాలను పంపించి వాళ్ళ ప్రాణాలు దేవుడు తీసివేశాడు. జాగ్రత్త, దేవునితో ఆటలాడద్దు. జాగ్రత్త, నువ్వు తీసుకున్నంత సింపుల్గా దేవుడు తీసుకోడు ఏ విషయాన్ని. మనమైతే చాలా సింపుల్గా తీసుకుంటాం ప్రతి విషయాన్ని, కానీ దేవుడు అంత సింపుల్గా ప్రతి విషయాన్ని తీసుకునేవాడు కాదు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని దృష్టికి విరోధంగా ఏ సమయంలో ఏ పాపం చేయవలసి చేస్తున్నామో మనం గుర్తించగలగాలి. అప్పుడు మనము చాలా జాగ్రత్తగా జీవించడం అనేది కుదురుతుంది. మనము దేవుని యొక్క జ్ఞానముతో ఆత్మతో నింపబడితే ఎప్పటికప్పుడే కొంచెం రూట్ తప్పితే ఆ ఆత్మ ఆ జ్ఞానము ఏం చేస్తాయి? రూట్ తప్పుతున్నావు, జాగ్రత్త, జాగ్రత్త, సైడ్ అవుతున్నావు, జాగ్రత్త, జాగ్రత్త, శిక్ష వచ్చే అమలైపోయేలాగా అడుగులు వేస్తున్నావు, జాగ్రత్త, పాపం చేస్తున్నావు, జాగ్రత్త అని దేవుని ఆత్మ, దేవుని వాక్యం, దేవుడిచ్చిన జ్ఞానం ఏం చేస్తాయి? గద్దిస్తాయి. అప్పుడు ఆ ఆత్మ, ఆ వాక్యం, ఆ మనస్సాక్షి, ఆ అభిషేకం గద్దించినప్పుడు ఏం చేయాలి? అలాగే వెళ్ళవలసిన వాళ్ళు అలా వెళ్ళకుండా మళ్ళా సెట్ రైట్ రూట్లోకి ప్రయాణం చేయగలగాలి. అదే భక్తి అంటే. అలాగే వెళ్ళే టైంలో అలాగే వెళ్ళకుండా దేవుని యొక్క సహాయంతో సరైన రూట్లో ఏ రోజుగా రోజు నడవడమే ఏంటి? భక్తి. అదే క్రైస్తవ్యము. అలాంటి క్రైస్తవులుగా ఉందాము. అటు దేవుని ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విడిచిపెట్టేవారుగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా, విన్న వాక్యానుసారమైన క్రియలతో, వాక్యానుసారమైన నడవడికతో, వాక్యానుసారమైన ప్రవర్తనతో, వాక్యానుసారమైన పరిశుద్ధ అయ్యా మేము ఫలించుటకు సహాయించి, నీ బిడ్డలుగా ఉన్నా, నీ భక్తులుగా ఉన్నా, నీ శిష్యులుగా ఉన్నా, నీ పిల్లలుగా ఉన్నా, అయ్యా నీ దాసులుగా ఉన్నా, మేము నీ దృష్టికి విరోధంగా పాపం చేస్తే ఊరుకోవు. మేము నీ దృష్టికి విరోధంగా పాపం చేస్తే ఎప్పటికప్పుడే శిక్షలు మాకు అమలవుతాయి. మేము నీ దృష్టికి విరోధంగా ఆజ్ఞాతిక్రమమైన పాపము, లేదంటే వాక్యానికి వ్యతిరేకమైన పాపము, దుర్నీతి పాపము, అయ్యా దేవా, ఏ రకమైన పాపమైనా సరే అది దేవా తండ్రి, ఏ చేదు వేరు మొలిసి ఏ పాపం మేము చేస్తామో మాకే తెలీదు. ఏం చేసినా సరే మేము ఎంత గొప్ప భక్తులమైనా, ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నా, ఎంత బలమైన అభిషేకాలు మా మీద ఉన్నా, ఎంత గొప్ప వాక్య జ్ఞానం మాకున్నా, ఎంత గొప్ప తలాంతులతో మేము వాడబడుతున్నా, ఖచ్చితంగా మేము నీ దృష్టికి విరోధంగా పాపము చేసినప్పుడు దాని శిక్షను అనుభవించవలసిందే. ఖచ్చితంగా నీ దృష్టికి పాపం చేసినప్పుడు దాని ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే. ఖచ్చితంగా నీ దృష్టికి పాపం చేసినప్పుడు దాని మూల్యాన్ని మేము అనుభవించవలసిందే. ఎవ్వరూ ఆపలేరు నాయన, ఎవ్వరూ తప్పించుకోలేరు నాయన. మాకైతే అవి మేము అనుభవించేటప్పుడు మేము తప్పు చేశాము, మేము పాపం చేశాము, మేము అతిక్రమం చేశాము అని అనుకోం. ఆ శిక్షలు మేము అనుభవించేటప్పుడు సాతానుడు మమ్మల్ని శోధించేస్తున్నాడు అని అనుకుంటాం. ఆ శిక్షలు మేము అనుభవించేటప్పుడు దుష్టుడు మమ్మల్ని బాధ పెట్టేస్తున్నాడు అని అనుకుంటాం. కానీ బాధ పెడుతున్నది దుష్టుడు కాదు, బాధ పెడుతున్నది నువ్వే అని తెలుసుకో. శిక్షించింది దేవా నువ్వే అన్న తెలుసుకో.
పాపం చేసింది మేమే అన్నది తెలుసుకో, ఆయాసకరంగా ప్రవర్తించింది మేమే అన్నది తెలుసుకో. మేమే నీ దృష్టికి ఎలా పాపం చేస్తామో మేము మా పాపాన్ని మేము పట్టుకోలేము, మా పాపాన్ని మేము కనుగొనలేము, మా పాపాన్ని మేము గుర్తించలేము. అది మా దృష్టికి పాపంగా కనబడదు, అది మా దృష్టికి పాపంగా ఎంచబడదు, అది మా దృష్టికి పాపంగా ఏ మాత్రం మాకు అర్థమవుతుంది తండ్రి. కానీ మాకు తెలిసినా తెలియకపోయినా అర్థమైనా అర్థకపోయినా పాపం పాపమే. నీ భక్తులుగా ఉన్నవారు పాపం చేస్తే ఖచ్చితంగా నీ శిక్షలు అనుభవించవలసిందే, ఎవ్వరూ తప్పించుకోవడానికి అవకాశం లేదు నాయన. కాబట్టి నాయన మేము ఎంతో జాగ్రత్త కలిగి, ఎంతో భయము కలిగి, ఎంతో జ్ఞానము కలిగి, ఏ క్షణములోనూ మేము నీకు విరోధంగా ఏ పాపము చేయకుండా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి సహాయం చేయి. అదే నీ దృష్టికి నిష్కళంకమైన భక్తి. ఆ విధంగా జీవించే క్రైస్తవ్యాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.